ఓకే అండి, వెల్కమ్ బ్యాక్. 101 షిఫ్ట్స్ రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మనకి సెకండ్ వీడియో. ఈరోజు మన ఈ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మీకు చెప్పాను కదండి, కంప్లీట్గా మీకేంటంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇది క్లాస్ 11 క్లాస్ 12 కూడా మనం టచ్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే క్వశ్చన్స్ని చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది, డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీకు ఏంటంటే టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ కూడా మీకు అర్థం అవ్వాలన్నమాట. ఓకేనా, ప్రతి లైన్ కూడా మీకు కంఠస్థ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అందులో భాగంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. మీకు కంప్లీట్గా చెప్పాను, యాప్లో అన్ని క్లాసెస్ మనకి 84 వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా అప్డేటెడ్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా వాటిని కూడా మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అని చెప్పి మన యాప్ డౌన్లోడ్ చేయండి. మన యాప్ పేరు బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అండి. ఇవి కూడా ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ. ఇది మీకు ఏంటంటే 299కి మీకు ఆల్మోస్ట్ 299కి మొత్తం బయాలజీ క్లాస్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ క్లాసెస్ ఫుల్లీ అప్డేటెడ్ క్లాసెస్ ఉన్నాయి. ఎనీ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. ఓకేనా, రైట్. వీడియో కింద మీకు కోర్స్ లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ, విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ స్మూత్ మజిల్. సార్ ఇక్కడ స్మూత్ మజిల్ అంటే ఏంటంటే నునుపు కండరాలు అని చెప్పి తెలుగులో అంటారు. ఓకే, స్మూత్ మజిల్ అంటే ఏంటండి, నునుపు కండరాలు అంటారు. ఓకేనా, అయితే స్మూత్ మజిల్కి సంబంధించి సరికాని వాక్యం ఏది అని అడిగాడు. అంటే ఏదైనా ఒకటి రాంగ్ ఉండాలన్నమాట. ఓకేనా, సరికాని వాక్యం ఏదని చెప్పి మనకు అడిగాడు కదండి. ఇక్కడ ఒక్కొక్కటిగా మనం తీసుకుంటే స్మూత్ మజిల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో దే కంట్రోల్ ఇన్వాలంటరీ మూమెంట్స్ అన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ అనియంత్రిత కదలికలు, ఓకేనా, అనియంత్రిత కదలికలను కంట్రోల్ చేస్తాయి అన్నాడు. ఎస్, ఆబ్వియస్లీ మనకేంటంటే అనియంత్రిత కదలికలు అంటే మన కన్నురెప్పలు కొట్టుకోవడం, పొట్ట లోపల ప్రేగులు సర్దుకుపోవడం, ఇవన్నీ కూడా ఏవైతే అనియంత్రిత పనులు, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే స్మూత్ మజిల్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దే హ్యావ్ స్ట్రయేషన్స్ అంటే ఏంటంటే చారాయుతమైనవి అన్నాడు. ఓకేనా, చారాయుతమైనవి అంటే ఏంటి, కండరాల మీద ఇలా గీతలు అనేవి ఎక్కడికక్కడ ఇలా కనిపిస్తాయి. ఓకేనా, చారాయుతమైనటువంటి కండరాలుగా మనం చెప్తాడు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దే ఆర్ యూనిన్యూక్లియేట్ అంటే ఈ నునుపు కండరాలు అనేవి ఏక కేంద్రకం కలిగినటువంటివి అంటాడు. ఓకేనా, నెక్స్ట్ దే ఆర్ స్పిండిల్ షేప్డ్ సెల్స్, వీటి లోపల దారాల వంటి కణాలు, దారాలు ఎలా ఉంటాయో అలా దారం వలె కణాలు అనేవి ఉంటాయి అంటారు. ఎస్, మనకు 9th ఎన్సీఆర్టీ ఇచ్చాడు, దారాల వలె ఉంటాయి, ఏకకేంద్రకం అయి ఉంటాయి, అదేవిధంగా అనియంత్రిత అయిన, కానీ ఇవి చారాయుతమైనవి కావు అని చెప్పాడు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, చారాయుతమైనవి కాదు, అట్ల మీద స్ట్రైప్స్ అనేవి ఉండవు అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఇంటర్మీడియట్ టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఇది మనకి 9th క్లాస్ ఎన్సీఆర్టీ లేదు, ఏ ఎన్సీఆర్టీలో కూడా స్కూల్ ఎన్సీఆర్టీస్ లేదు. చూడండి, ఇఫ్ ద కనెక్టివ్ టిష్యూస్ ఆఫ్ యానిమల్స్ ద ఫ్యాట్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇంటూ లోబ్యూల్స్ విచ్ ఆర్ సపరేటెడ్ బై పార్టిషన్స్ ఆఫ్ అన్నాడు. ఇది యాక్చువల్గా 9th ఎన్సీఆర్టీతో లింక్ ఉన్నదే కానీ డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇండైరెక్ట్ క్వశ్చన్. ఏం లేదండి, జంతువులలో గల, గుర్తుపెట్టుకోండి, జంతువులలో గల సంయోజ కణజాలాలలో. ఓకేనా, సో చూడండి, జంతువులలో గల సంయోజక కణజాలాలలో, గుర్తుపెట్టుకోండి, సంయోజక కణజాలం అంటే ఏంటి, కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి, శరీరంలో అన్ని భాగాలను కలుపుకుంటూ వెళ్ళేటువంటి కణజాలం ఏదైతే దాన్నే సంయోజక కణజాలం అంటారు. సో ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, దట్ ఈస్ కాల్డ్ కనెక్టివ్ టిష్యూ. ఇలాంటి కనెక్టివ్ టిష్యూలో అంట ఫ్యాట్ సెల్స్ అంటే ఏంటి, కొవ్వు కణాలు అని చెప్పి అంటారు. ఫ్యాట్ సెల్స్ అంటే ఏంటి, కొవ్వు కణాలు. కొవ్వు కణాలు ఏవండి, కొవ్వు కణాలని ఎవరిని పిలుస్తారు, ఎడిపోసైట్లను పిలుస్తారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉంటుంది ఇది. ఓకేనా, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ లెసన్లో. ఓకేనా, ఎడిపోసైట్స్. ఓకేనా, కొవ్వు కణాలు ఏవైతే ఎడిపోసైట్స్. ఓకేనా, జంతు కణజాలాలలో ఉదాహరణగా సంయోజక కణజాల కనెక్టివ్ టిష్యూస్లో ఫ్యాట్ సెల్స్ అనేవి ఇలా ఉంటాయమ్మా. ఓకేనా, ఇలా ఉంటాయి ఫ్యాట్ సెల్స్. ఈ ఫ్యాట్ సెల్స్ అన్నీ కూడా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఎలా లోబ్యూల్స్, తమ్ములుగా. ఓకే, లోబ్యూల్స్ అంటే తమ్మెలు. ఓకేనా, సో కొవ్వు కణాలు అనేవి తమ్మెలుగా అరేంజ్ అవుతాయి అనమాట. ఇలా 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 తమ్మెలుగా విడిపోతాయి అనమాట. అంటే బాక్సెస్ లాగా అలా విడిపోతాయి కదా. అవి దేని చేత సపరేట్ చేయబడి ఉంటాయి, దేని చేత వేరు చేయబడి ఉంటాయి అని అడుగుతున్నాడు. ఓకేనా, దేని చేత వేరు చేయబడి ఉంటాయి అంటాడు. ఆప్షన్ 1 కొల్లాజిన్ మరియు ఎలాస్టిక్ ఫైబర్స్. కొల్లాజిన్ మరియు ఎలాస్టిక్ తంతువులు, ఫైబర్ అంటే తంతువు. ఓకేనా, కొల్లాజిన్ అనే ఒక ప్రోటీను ఎలాస్టిన్ అనే పదార్థంతో వేరు చేయబడి ఉంటాయి అన్నాడు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో ఫైబర్స్ అండ్ లింఫ్. ఓకేనా, ఎల్లో ఫైబర్స్ అండ్ లింఫ్ అన్నాడు. ఓకేనా, ఎల్లో పసుపు రంగులో ఉన్నటువంటి తంతువులు మరియు లింఫ్ అంటే ఏంటంటే శ్వాసరసం. లింఫ్ అంటే ఏంటి, శ్వాసరసం.
అదేవిధంగా నెక్స్ట్ ఏమన్నట్టు రెటిక్యులర్ ఫైబర్స్ అండ్ ప్లాస్మా మరియు రెటిక్యులర్ తంతువుల చేత వేరు చేయబడి ఉంటాయంట. అండ్ స్కెలటల్ ఫైబర్స్ అండ్ టెండాన్లతో ఉంటాయి మరియు స్కెలటల్ ఫైబర్స్తో ఉంటాయంట. అస్థి తంతువులు అంటారు స్కెలటల్ ఫైబర్స్ అంటే. ఓకేనా, అస్థి తంతువులు. యాక్చువల్గా ఇది కంప్లీట్గా ఇంటర్మీడియట్ అండి. ఓకేనా, కంప్లీట్గా ఇంటర్మీడియట్ కంటెంట్ ఇది. ఓకేనా, మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆన్సర్ ఏంటి సార్? మనకి యాక్చువల్గా ఎన్సీఆర్టీ ప్రకారంగా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఈ మూడు కూడా ఎన్సీఆర్టీలో ఇంటర్మీడియట్ +1లోని మనకి ఈ లైన్లు డైరెక్ట్గా ఇవి కనబడవు. సో డైరెక్ట్ ఇదే కనిపిస్తుంది. ఒకవేళ మన టెక్స్ట్ బుక్ మీద అవగాహన ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసాం. కానీ మనకి ఇక్కడ ఏం అర్థం కావాలంటే ఫ్యాట్ సెల్స్ దేని చేత వేరు చేయబడ్డాయి అన్నాడు. కొల్లాజన్ అనేది ఏదైతే ఉందో, కొల్లాజన్ అనేది మానవ శరీరంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రోటీన్. ఓకేనా, మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్. ఇక్కడ మనకి ఎక్కడ కూడా ప్రోటీన్స్ అనేది మెన్షన్ చేయలేదు. ఫ్యాట్స్ ఎప్పుడు కూడా ప్రోటీన్స్ చేత సపరేట్ చేయబడతాయి. కాబట్టి కొల్లాజన్ మరియు ఎలాస్టిన్ ఫైబర్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి 2279. ఓకేనా, 2279 క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. ఏమన్నాడంటే ఇఫ్ ద పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఎ నార్మల్ హ్యూమన్ ఐ ఈజ్ మ్యాక్సిమం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫర్ సీలియరీ మజిల్స్. ఏం లేదండి, ఇప్పుడు మానవుని యొక్క కన్ను ఉందండి. ఓకేనా, మానవుని యొక్క కన్ను. ఓకే, ఇది కంటి లోపల కార్నియా. ఓకేనా, కార్నియా, ప్యూపిల్, అందచుక్కవన్నీ ఉంటుంది కదా, ఇది కన్ను అనుకుందాం. ఓకేనా, ఈ కంటి మీద మనకి ఇటు నుంచి ఇలా లైట్ వచ్చి పడింది, ఇటు నుంచి ఇలా లైట్ వచ్చి పడింది. ఇలా ఎక్కువ ప్రదేశాన్ని ఓకేనా కంటితో మనం చూడగలగాలి అంటే ఏం జరగాలి అని అడిగాడండి. ఏం జరగాలి ఇక్కడ? యాక్చువల్గా మనం ఈ డయాగ్రామ్ని జాగ్రత్తగా గమనిస్తే కంటికి సపోర్ట్గా దారాల వంటి నిర్మాణాలు రెండు వైపులు ఇలా ఉంటాయండి. ఓకేనా, మనకి ఈ రెండు కూడా ఏవైతే దారాల వంటి నిర్మాణాలు ఉన్నాయో వీటిని ఏమంటారంటే సీలియరీ కండరాలు అంటారు. ఏమంటారండి వీటిని? సీలియరీ కండరాలు అని అంటారు, లేదా సీలియరీ మజిల్స్ అంటారు. ఇక్కడ ఇది ఈ రెండు కూడా దగ్గరగా ముడుచుకుపోయాయి అనుకోండి. దగ్గరగా ముడుచుకుపోయేటప్పుడు ఎక్కువ పవర్ని అకామిడేట్ చేయగలుగుతాయి, ఎక్కువ కాంతిని, ఎక్కువ ఇమేజ్ని మనం తీసుకోగలుగుతాయి అనమాట. ఓకేనా, అయితే ఎప్పుడు ముడిచిపోయినప్పుడు. కాబట్టి ముడిచిపోవడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? కాంట్రాక్టెడ్ అంటారు. ఏమంటారండి? కాంట్రాక్టెడ్ అంటే మనకి సంకోచం అనేది చెందడం. ఓకేనా, సీలియరీ కండరాలు ఎప్పుడైతే సంకోచం అనేది చూపించాయో అప్పుడు ఎక్కువ ఇమేజ్ని మనం తీసుకోగలుగుతాం అనమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నాడండి? సో జాగ్రత్తగా గమనిస్తే ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఉన్నాయి చూడండి సార్. అంటే డెప్త్ అనేది ఏదైతే ఉందో డెప్త్ కాదు, అప్లికేషన్ లెవెల్ ఇస్తున్నాడు అన్నమాట. మీరు అన్నీ గమనించాలి. ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఇన్స్టిట్యూట్ పుస్తకాలు లేకపోతే మీరు ఏదో మార్కెట్లోని పుస్తకాలు. యాక్చువల్గా మీరు చూడండి, మార్కెట్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాల పేర్లు నేను చెప్పను. కొన్ని పుస్తకాలు రంగురంగుల పుస్తకాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి రంగురంగుల పుస్తకాలు ఇస్తాడు. ఒక 700 పేజీల పుస్తకం. ఓకే, కలర్ బుక్ అనమాట. అయితే సో ఏంటంటే ఇక్కడ మనకి రంగురంగుల పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు మీరు గమనిస్తే ఎక్కడైనా మీకు ఈ లైన్లు కనబడుతున్నాయి చూడండి. ఎక్కడైనా మీకు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈ ఏరియాలో లేకపోతే టిష్యూస్ మీద క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాయా? లేవు. అంటే మనల్ని మార్కెట్లో పుస్తకాలన్నీ మోసం చేయడం తప్ప, అందరూ అమ్ముకోవడం మనం కొనుక్కోవడం తప్ప ఉపయోగం లేదు. అందుకే ఎన్సీఆర్టీ ఫాలో అవ్వండి అని చెప్తాను. నేను ఈవెన్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీ ఈ స్టాండర్డ్స్ చెప్పాను. అవసరమైతే ఉన్న క్లాసులు డిలీట్ చేసి మళ్ళీ చేయడం మొదలు పెడతాను, ఎందుకంటే ఈ స్టాండర్డ్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో పార్షియల్లీ కాంట్రాక్టెడ్, కొద్దిగా మూసుకుపోవడం. ఇక్కడ పార్షియల్ రిలాక్స్డ్, ఇది వ్యాకోచించడం. సో ఇవన్నీ కాదు. యాక్చువల్గా ఫిజిక్స్ బేస్డ్ ఇదంతా ఈ క్వశ్చన్. ఫుల్ రిలాక్స్డ్, ఇది కూడా కాదు. రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ వాట్ మేక్స్ కార్టిలేజ్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇక్కడ క్వశ్చన్ తెలుగులో రాద్దామా. మానవునిలో ఎముకల కన్నా మృదులాస్తి సాగే గుణం ఎందుకు ఉంటుంది అని అడిగాడు. సాగే గుణం ఉండడానికి కారణం ఏంటి అడిగాడు. ఫస్ట్ మీకు మృదులాస్తి అంటే ఏంటి తెలియాలి. మృదులాస్తి అంటే ఇంగ్లీష్లో కార్టిలేజ్ అని పిలుస్తామండి. అంటే ఇక్కడ మెత్తగా ఉన్నటువంటి ఎముకలు. ఓకేనా, మెత్తగా ఉన్న ఎముకలు. ఎగ్జాంపుల్ తీసుకుంటే చెవి డొప్ప. ఓకేనా, చెవి డొప్ప అంటే ఏంటి? ఇయర్ పిన్నా. ఓకేనా, ఇయర్ పిన్నే అంటారు. ఇయర్ పిన్నెలే చెవి డొప్ప. ఇది సాగే గుణం. చెవులు తీసుకుంటే ఇలా ఉంటాయి కదమ్మా. ఓకేనా, చెవులకి ఈ మెత్తగా ఉంటాయి కదా ఎముకలన్నీ కూడా. ఇదంతా మెత్తగా చెవి ఎటు తిప్పినా తిరుగుతూ ఉంటుంది, అవునా కదా?
సో సాగే గుణం ఉంటుంది, అది కార్టిలేజ్ అంటారు. అయితే కార్టిలేజ్ అలా సాగే గుణం ఉండడానికి గల కారణం ఏంటి? ఇలా డైరెక్ట్ క్వశ్చన్లు కాదండి, అప్లికేషన్స్. మనం ఆన్సర్ వెంటనే చెప్పలేం, ఆప్షన్స్ని అనాలిసిస్ చేసుకోవాలి. చూసారు ఎలా ఇచ్చాడో. యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆంధ్రాలో ఎంసెట్ ఉండేది కదా, ఇప్పుడు ఈఏపీ సెట్ అయిపోయింది. ఎంసెట్లో ఒకప్పుడు 2014-16 ఆ టైంలో ఇలాంటి క్వశ్చన్లు అడిగేవాడు. ఇప్పుడు మనకు చూడండి ఎలా ఇచ్చాడు క్వశ్చన్స్. ఓకేనా, ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇట్ కంటైన్స్ ఎ మ్యాట్రిక్స్ ఫిల్డ్ విత్ ఫ్యాట్. ఇప్పుడు ఏమంటాడంటే మృదులాస్థి లోపల ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో అందులో మాత్రిక ఉంటుంది, ఆ మాత్రిక అనేది కొవ్వుతో నిండి ఉంటుంది అని అన్నాడు ఫస్ట్. ఓకేనా, నెక్స్ట్ ఇట్ కంటైన్స్ ఫ్యాట్ అనేది ఉందనుకోండి. ఒకవేళ కొవ్వు ఉంటే కనుక అక్కడ ఏముండాలి? కొవ్వు ఉంటే అది ఏ కణజాలం అవ్వాలండి? ఫ్యాట్ టిష్యూ అవ్వాలి కదా. అంటే అక్కడ ఏమవ్వాలి? కొవ్వు అనేది ఉంటే అది ఏ కణజాలం అవ్వాలి? ఎడిపోజ్ టిష్యూ అవ్వాలి, అంటే ఎడిపోజ్ కణజాలం అవ్వాలి. అవునా కాదా? జనరల్గా ఆలోచించండి, కొవ్వు ఉంటే అది ఏ కణజాలం అవ్వాలి? ఎడిపోజ్ కణజాలం అవ్వాలి. మరి ఇక్కడ ఏమడిగాడు? కార్టిలేజ్ అంటే మృదులాస్తాడు, కాబట్టి ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా. ఈ కణజాలం గురించి ఎందుకు మాట్లాడాలి ఇక్కడ? నెక్స్ట్, ఇట్ జాయిన్స్ మజిల్స్ టు బోన్స్. మజిల్స్ బోన్స్ కలిస్తే కలపడాన్ని ఉపయోగించేది ఏది? టెండాన్. అవునా కాదా? అంతే కదా, టెండాన్. కాబట్టి ఇదేమవుద్ది? ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఇట్ కంటైన్స్ ఫ్లూయిడ్ లైక్ మ్యాట్రిక్స్. దీని లోపల ద్రవరూప మాత్రిక ఉంటుంది అని అన్నాడు. ద్రవరూప మాత్రిక అంటే ఏంటి? ఇప్పుడు ఎముక ఉందనుకోండి, ఒక ఎముక తీసుకుందామా? ఎముక తీసుకున్నప్పుడు ఇగోండి, ఇది ఒక ఎముక అయితే లోపల ఉండే ఫ్లూయిడ్ ఇదంతా ఏంటి? బ్లడ్డే కదా. సో ఈ లోపల ఉన్నటువంటి దీన్ని అంతటిని కలిపి మనం మ్యాట్రిక్స్ అంటాం. అలాగే మెత్తగా ఉండే ఎముక చెవి లోపల అనుకున్నాం కదా, ఇది లోపల చెవి లోపల ఎముకుంటే ఏమవుద్ది? ఎవడైనా రివర్స్ తిప్పడం టక్కన ఇరిగిపోద్ది. ఇరగకుండా ఏమో సాగే గుణం ఉంది. సాగే గుణం ఉందంటే లోపల ఏదో ద్రవరూప పదార్థం లాంటిది ఉంటేనే సాగే గుణం ఉంటుంది. కాబట్టి దీనికి మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ అవకాశం ఉంది. ఇక్కడికి వద్దామా? ఇట్ కంటైన్స్ సాలిడ్ అంటే ఏంటి? ఘన పదార్థం. ఘన పదార్థం చెవి మీద కొడితే టక్కని సౌండ్ రావాలి, బెల్లగా టంగని సౌండ్ రావాలి. వస్తుందా? రాదు. కాబట్టి ఆన్సర్ సి. ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే ఆన్సర్ అనేది సి అవుతుంది అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రిపీటెడ్ క్వశ్చన్ చూడండి, అంటే ఇందులోనే రిపీట్ అయినవి చూడండి. హౌ లాంగ్ డస్ అన్ అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ టిపికల్లీ సర్వైవ్ ఇన్ ద ఫిమేల్ రిపోర్టెడ్ ట్రాక్ట్? సార్, ఫలదీకరణం చెందని, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఫలదీకరణం చెందని ఎగ్ అనేది ఏదైతే ఉందో ఒక స్త్రీలలో ఓకేనా ప్రత్యుత్పత్తి అవయవంలో ఎంతవరకు ఉంటుంది అని అడిగారు. రీప్రొడక్టివ్ ట్రాక్ట్ అంటే యూట్రస్ నుంచి క్రిందకు, ఓకేనా గర్భాశయం నుంచి క్రిందకు వచ్చి, ఓకేనా ఎక్కడ ఉంటుంది? గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉంటుంది, సెర్విక్స్ అంటారు. సెర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం. ఓకేనా, గర్భాశయ ముఖద్వారం. ఓకేనా, గర్భాశయ ముఖద్వారం వద్ద ఎంతవరకు ఉంటుందని అడిగాడండి. ఓకేనా, ఎంతవరకు ఉంటుంది? ఒకసారి గర్భాశయ నుంచి ఎగ్ అనేది గర్భాశయ ముఖద్వారం సెర్విక్స్ దగ్గరికి వచ్చేస్తే ఎక్కువసేపు అనేది ఉండదు, కేవలం 24 అవర్స్లో బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, 24 గంటల్లో వచ్చేస్తాయి. 72 అవర్స్, 10 అవర్స్, 60 అవర్స్ అనేది కాదు. అసలు ఇంకోటి మనకి ఈ ప్రత్యుత్పత్తి అనే పాఠం మీరు యాప్లో జాగ్రత్త వింటే, నేను ఎక్కడ 72 అవర్స్ కానీ 10 అవర్స్ కానీ 60 అవర్స్ కానీ నేను ఎక్కడా చెప్పలేదు. కాబట్టి న్యూమరికల్ వాల్యూస్కి వచ్చేసరికి 24 అవర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఎప్పుడు అడిగాడు? 14/12/2025 4:30 నుంచి 6 లాస్ట్ షిఫ్ట్ సాయంత్రం పూట అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, టిష్యూస్లో చూడండి ఎలా కవర్ చేశాడు. చూడండి, ద ఎపిథీలియల్ టిష్యూ ఫార్మింగ్ ద లైనింగ్ ఆఫ్ కిడ్నీ ట్యూబ్యూల్స్ అండ్ సెలవరీ గ్లాండ్ డక్ట్స్. ఏం లేదండి, ఇక్కడ ఏమన్నాడంటే కిడ్నీ ట్యూబ్యూల్స్ అంటే మూత్రనాళికలు. ఓకేనా, మూత్రనాళాలు అనుకుందాం. కిడ్నీ ట్యూబ్యూల్స్ అంటే ఏంటి? మూత్రనాళాలు. ఇంగ్లీష్లో చెప్పాలంటే యూరిన్ని క్యారీ చేసేవి యూరేటర్స్ అంటారు కదా. ఏమంటారు? యూరేటర్స్, మూత్రనాళాలు. మరియు సెలవరీ గ్లాండ్ డక్ట్ అంటే లాలాజల. ఓకేనా, లాలాజల గ్రంథుల నాళాలు. ఓకేనా, అంటే సెలవరీ గ్లాండ్స్. ఈ రెండింటి దగ్గర ఉండే ఉపకళా కణజాలం ఏది అని అడిగాడండి. రెండింటి దగ్గర ఉండే ఉపకళా కణజాలం. ఉపకళా కణజాలం అంటే ఏంటి? ఎపిథీలియల్ టిష్యూ. ఏదండి? ఎపిథీలియల్ టిష్యూ. రెండింటి దగ్గర ఉండే ఉపకళా కణజాలం ఏది అని అడిగాడు. ఓకేనా, అదే కదా అడిగాడు. రైట్. ఇప్పుడు మనకి దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి? ఎలిమినేట్ చేయడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ సీలియేటెడ్ అనుకుందాం, ఒక్కొక్కటి ఎలిమినేట్ చేద్దాం. పోనీ సీలియేటెడ్ అనుకుందాం. సీలియేటెడ్ శైలికామయ, ఇది లంగ్స్లో ఉంటుందని చదువుకున్నాం ముందు వీడియోలో. ఓకేనా. స్ట్రాటిఫైడ్ చర్మం కింద ఉంటుందని తెలుసు మనకి. ఓకేనా, స్ట్రాటిఫైడ్ అంటే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం ఉపస్తరిత ఉపకళా కణజాలం అంటారు. సీలియేటెడ్ అంటే శైలికామయ ఉపకళా కణజాలం. క్యూబాయిడల్ అంటే ఘనాకార ఉపకళా కణజాలం. కాలమ్నార్ అంటే స్తంభాకార. ఓకే, స్తంభాకార.
9th ఎన్సీఆర్టీలు ఇస్తాడు. కిడ్నీ ట్యూబిల్స్ లాలాజల గ్రంథులతో ఉండే ఘనాకార ఉపకళా కణజాలాలు అంటే క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడండి? 8/1/2026 రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎడ్రినాలిన్ ఈజ్ ఇన్ కరెక్ట్? ముందుగా ఎడ్రినాలిన్ అంటే ఏంటో తెలియాలి. మూత్రపిండాల మీద కిడ్నీస్ తీసుకుందామా? కిడ్నీస్ నుండి యూరిన్ క్యారీ చేయడానికి ఇవ్వండి ఒక ట్యూబ్ ఇలా బయటకు వస్తుంది, దీన్ని మూత్రనాళం అన్నాం. దీని మీద టోపీ ఆకారంలో గ్లాండ్ ఉంటుంది. ఓకేనా, దీన్ని ఏమంటారంటే అధివృక్క గ్రంథి. ఏమంటారండి? అధివృక్క గ్రంథి అని చెప్పి పిలుస్తారు. అధివృక్క గ్రంథి లేదా దీనికి ఇంకో పేరు ఏంటంటే ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎడ్రినల్ గ్లాండ్ లేదా అధివృక్క గ్రంథి అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా, అయితే ఈ అధివృక్క గ్రంథి లేదా మన ఎడ్రినల్ గ్లాండ్ అన్న చూసారా, దీని నుంచి ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దాని పేరు ఏంటంటే ఎడ్రినాలిన్ అని చెప్పి ఒక హార్మోన్. ఇది ఏం చేస్తుందంటే కోపాన్ని, ఒక ఉద్రేకాన్ని, హార్ట్ బీట్ని మనకి కంట్రోల్లో ఉంచుకుంటూ దీని ఆధీనంలో ఉంచుకుంటుంది ఎడ్రినల్ గ్లాండ్. ఎడ్రినల్ గ్లాండ్ నుంచి వచ్చిన ఎడ్రినల్ గ్రంథి లేదా అధివృక్క గ్రంథి నుంచి వచ్చిన హార్మోన్ ఎడ్రినాలిన్ అన్నాం కదా, దీన్నే ఇది ఒక హార్మోన్ అనమాట. దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా, సరే ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. మనకి ఏమైనా ఇన్కరెక్ట్ అంటే సరికానిది. ఓకేనా, సరికాని వాక్యం అడిగాడు. ఆప్షన్ 1, ఇట్ ప్రమోట్స్ డైజెషన్ బై ఇంక్రీజింగ్ బ్లడ్ ఫ్లో టు ద స్టమక్. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడంటే మనకి జాగ్రత్తగా చూస్తే జీర్ణం అంటే జీర్ణం అనేది ఏదైతే ఉందో చూడండి, ఇట్ ప్రమోట్స్ డైజెషన్ బై ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో టు ది స్టమక్ అంటే జీర్ణాశయానికి ఓకేనా రక్తాన్ని వేగంగా చేరవేయడంలో భాగంగా జీర్ణం అనేది చేస్తుంది అన్నాడు. అంటే ఏమన్నాడంటే ఇట్ ప్రమోట్స్ డైజెషన్, జీర్ణశక్తిని ప్రమోట్ చేస్తుందంట. ఎలా? ఇంక్రీజింగ్ బ్లడ్ ఫ్లో, రక్త ప్రవాహం అనేది జీర్ణాశయాన్ని పెంచడం ద్వారా జీర్ణాశయం అనేది జీర్ణం చేస్తుందంట. అసలు డైజెషన్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అనుకుందాం. మరి నెక్స్ట్ చూద్దామా? చూడండి, ఇట్ హెల్ప్స్ టు బాడీ రెస్పాన్స్ స్ట్రెస్ ఆర్ ఎమర్జెన్సీ కండిషన్. మీకు చెప్పాను ఎమర్జెన్సీ కండిషన్లో పనిచేస్తుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇట్ రెడ్యూసెస్ బ్లడ్ సప్లై టు డైజెస్ట్ సిస్టమ్ అండ్ డైరెక్ట్ టువర్డ్స్ స్కెలటల్ మజిల్స్. యాక్చువల్గా ఇది బ్లడ్ సప్లైని తగ్గిస్తుంది అండి, జీర్ణ వ్యవస్థకు బ్లడ్ సప్లైని తగ్గిస్తుంది, కంట్రోల్ చేస్తుంది అని చెప్పాను ముందు. దీన్ని కంట్రోల్లో తీసుకుంటుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇట్ ఇంక్రీజ్ హార్ట్ రేట్ని కూడా పెంచుతాను కాబట్టి ఇది రైట్. కానీ సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ అనేది సరికాని వాక్యం కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్ అవుద్ది అనమాట. ఏ అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ద ప్రాసెస్ బై విచ్ ద డెవలపింగ్ ఎంబ్రియో గెట్స్ అసోసియేటెడ్ విత్ ద లైనింగ్ ఆఫ్ ది యూట్రస్. ఏం లేదండి, ఇప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మనం రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ రఫ్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఇదిగోండి మనకి ఇదంతా అండాశయం అంటే వావరి లోపల ఇది ఎగ్ అవునా, ఎగ్. ఇదేమో వావరి అంటే ఏంటి? అండాశయం అంటారు. వావరి అంటే ఏంటండి? వావరి అంటే అండాశయం. ఓకేనా, వావరి అంటే అండాశయం. ఇప్పుడు ఏంటి మనకి జాతి చూడండి, ద ప్రాసెస్ బై విచ్ డెవలపింగ్ ఎంబ్రియో అభివృద్ధి చెందుతున్నటువంటి పిండం అంట అసోసియేటెడ్ విత్ ద లైనింగ్ ఆఫ్ యూట్రస్, గర్భాశయానికి ఇలా అతుక్కొని పిండం అనేది ఉంటుందంట. ఓకేనా, గర్భాశయానికి ఇలా అతుక్కొని పిండం అనేది ఉంటుందండి. జాగ్రత్త చూడండి, పిండం అనేది ఇలా గర్భాశయానికి అతుక్కొని ఉంటుంది అనమాట. ఓకేనా, ఎంబ్రియో గెట్స్ అసోసియేటెడ్ విత్ ద లైనింగ్ ఆఫ్ యూట్రస్, గర్భాశయ అంచులు ఇలా అతుక్కుని ఉంటుందంట. ఇలా అతుక్కుని ఉండడాన్ని ఏమంటారు? ఓకేనా, ఏమంటారు? పిండ ప్రతిస్థాపన. ఓకే, పిండ ప్రతిస్థాపన అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పిండ ప్రతిస్థాపన అంటే ఏంటి? ఎంబ్రియో ఇంప్లాంటేషన్. ఓకేనా, యాప్లో నేను క్లారిటీగా చెప్పడం జరిగింది ఇది. ఓకేనా, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అని చెప్పి అంటారు. అవునా, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది జరిగింది. ఎక్కడ జరిగిందండి? గర్భాశయం వద్ద జరిగింది. ఎక్కడ జరిగిందండి? గర్భాశయం వద్ద జరిగింది. గర్భాశయం అంటే ఏంటి? యూటరస్. ఓకేనా, కాబట్టి రైట్ ఆన్సర్ ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్గా మనం ఇప్పుడు చెప్పొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు మిగతా ఆప్షన్స్ కూడా అనాలిసిస్ చేసుకోవాలి కదా. మిగతా ఆప్షన్స్ ఏంటి, వీటి పరిస్థితి ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, అబార్షన్ అంటే ఏంటండి? బేబీని బయటికి తొలగించడం. ఎంబ్రియోజెన్సిస్ అంటే ఏంటి? పిండం అనేది స్టార్ట్ అవడం. ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం. ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? ఫలదీకరణం అంటే ఏంటి? అండంతో మీకు స్పెర్మ్ అంటే శుక్రకణం వచ్చి కలిస్తే
దాన్ని కలిస్తే జరిగే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ఫెర్టిలైజేషన్ ఫలదీకరణం అంటారు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇంప్లాంటేషన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఇంప్లాంటేషన్ అనేది మీకు ఏమవుతుందంటే రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఏంటి, ఓవర్ సెక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఇన్ అడల్ట్స్ రిజల్ట్స్ ఇన్ చదువు. ఎస్, ఏం లేదండి, పెరుగుదల హార్మోన్ అనేది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. పెరుగుదల హార్మోన్ వెరీ ఇంపార్టెంట్. పెరుగుదల హార్మోన్ అనేది చిన్న పిల్లల్లో, ఓకేనా, పెరుగుదల హార్మోన్ అనేది చిన్నపిల్లలలో ఎక్కువగా రిలీజ్ అయితే ఏమవుతుంది అని అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, గ్రోత్ హార్మోన్ ఎడల్ట్స్, ఓవర్ సెక్రేషన్ గ్రోత్ హార్మోన్ ఎడల్ట్స్, చిన్నపిల్లలు కదా పెద్దవాళ్ళనన్నా, ఓకేనా, ఎడల్ట్స్ అన్నారు కదా. ఓకేనా. సో పెరుగుదల హార్మోన్ అనేది పెద్దవారిలో ఎక్కువగా శోషిస్తే, ఓకేనా, స్రవిస్తే ఏమవుతుంది అడిగాడు. ఆప్షన్ 1 యాక్రోమెగాలి. ఆప్షన్ 1 ఏంటంటే యాక్రోమెగాలి. అయితే యాక్రోమెగాలి అంటే ఏంటి అంటే పెద్దవారిలో పెరుగుదల హార్మోన్ పెరిగితే యాక్రోమెగాలి అన్నాడు. అంటే ఏంటంటే తల, ఓకేనా, మెడ, అదేవిధంగా గడ్డం, ఇవన్నీ కూడా వాపు వచ్చేసి పొడవుగా ఉన్నటువంటి ముక్కు, పొడవు గడ్డం, ఒకటి చూడటానికి ఎలా ఉంటారంటే వికృతాకారంగా కనబడతారు. తర్వాత గ్రేవ్స్ డిసీజ్, ఇది జెనెటిక్ బేస్డ్ డిసీజ్. ఎడిషన్స్ డిసీజ్, ఇది జన్యుపరమైన వ్యాధి. డ్వార్ఫిజం అంటే మరుగుజ్జుతనం. పెరుగుదల హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే ఏమవుద్ది, ఇంకా పెరుగుదల తగ్గదు కదా. కాబట్టి రైట్ ఆన్సర్ ఏది, యాక్రోమెగాలి. తెలుగులో కూడా యాక్రోమెగాలి అని చెప్పి పిలుస్తారు. ఈ చూడండి, ఈ క్వశ్చన్స్ అన్నీ ఎలా వచ్చాడు అంటే డేటా మనం అప్డేటెడ్గా మరి కొంచెం డెప్త్ పెంచుకుంటూ చదువుకొని వెళ్ళాల్సిందని మనకు అర్థమైంది. అవునా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పేషెంట్ ఈజ్ అనేబుల్ టు మూవ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ బట్ బ్రెయిన్ స్కాన్స్ షో నో డ్యామేజ్. విచ్ పార్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగాడు చూడండి సార్. ఎంత మంచి క్వశ్చన్ అడిగాడంటే ఈజీగా మనం ఆన్సర్ చెప్పాలి. ఓకేనా. సో చూడండి, మొదటిగా మన బాడీలో బ్రెయిన్ ఉంటుంది, ఇది మీ అందరికీ తెలిసిందే. ఓకేనా. బ్రెయిన్ కింద ఇలా తీసుకుంటే దీన్ని ఏమంటారు, వెన్నుపాము అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, బ్రెయిన్ కింద ఉన్నటువంటి భాగాన్ని వెన్నుపాము అని పిలుస్తారు. ఇదేంటి, మెదడు. ఇదేంటండి, మెదడు. మెదడు అంటే ఏంటి, బ్రెయిన్. అవునా. వెన్నుపాము అంటే ఏంటి, స్పైనల్ కార్డ్. అవునా. వెన్నుపాము అంటే ఏంటి, స్పైనల్ కార్డ్. ఇప్పుడు మెదడు మరియు వెన్నుపాము ఈ రెండింటిని కలిపితే సిఎన్ఎస్ అంటారు. ఓకేనా. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. చాలా జాగ్రత్తగా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఓకేనా. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, కేంద్ర నాడీ వ్యవస్థ. ఓకేనా, కేంద్ర నాడీ వ్యవస్థ అని చెప్పాను. ఇప్పుడు ఈ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అమ్మా, స్పైనల్ కార్డ్ లేదా వెన్నుపాము అనేది ఏం చేస్తే, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, రిఫ్లెక్స్ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తే అన్నాను. అంటే ప్రతీకార చర్యలు అన్నాను. అవునా. ఇదేం చేస్తుంది, ప్రతీకార చర్యలు అనేవి బ్యాలెన్స్ చేస్తాయని చెప్పాను. ఓకేనా. మెదడు ఏం చేస్తే, ఆలోచించడానికి, యాక్టివిటీ చేయడానికి ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఈ బ్రెయిన్ మరియు స్పైనల్ కార్డ్, వెన్నుపాము ఈ రెండింటికి పక్క నుంచి నెర్వ్ సెల్ చేరితే చూసారా, ఈ పక్క నుంచి నాడీ కణాలు అనేవి చేరితే అలా చేరే ఒక కట్టని, ఓకేనా, నాడీ కణాల కట్టని ఏమంటారు, గ్యాంగ్లియా అంటారు. ఓకేనా. ఈ గ్యాంగ్లియా అనేది ఓకేనా ఈ పక్క నుంచి వెళ్ళి ఏర్పడే ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే పరదీయ నాడీ వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, పరదీయ నాడీ వ్యవస్థ. అంటే పెరిపెరల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పి అంటారు. ఈ పెరిపెరల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మెదడుకి వెన్నుపాముకి సంబంధం లేని విషయాలను బాధ్యత తీసుకుంటుంది. గుర్తుపెట్టుకు, మెదడుకి వెన్నుపాముకి సంబంధం లేని విషయాలు బాధ్యత తీసుకుంటుంది. ఇప్పుడు మనకి మ్యాటర్లోకి వద్దాం. ఒక పర్సన్ కట లెఫ్ట్ హ్యాండ్ కదపలేకపోతున్నాడట, కానీ బ్రెయిన్ స్కాన్ చేస్తే ఏ ప్రాబ్లం లేదట. వాడికి ఇప్పుడు ఏమైందని అడిగాడు. ఏమవుతుంది, నేనేం చెప్పాను, బ్రెయిన్ అనేది కేవలం ఆలోచించడానికి, ఈ స్పైనల్ కార్డ్ వెన్నుపాము అనేది ఏదైతే ఉందో రిఫ్లెక్స్ తిరోగమన చర్యలకి. మరి ఈ పక్క ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇవి కాళ్ళు చేతులు కదలేదానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఈ రెండు కూడా బ్రెయిన్కి స్పైనల్ కార్డ్ సంబంధం లేదు. అంటే ఇక్కడ ఏమన్నాడు, అందుకేమన్నాడు, బ్రెయిన్కి డ్యామేజ్ లేదు కానీ లెఫ్ట్ హ్యాండ్ కదపలేకపోతుంది. ఏమైంది అన్నాడు. ఏమైంది, పరదీయ నాడీ వ్యవస్థ డ్యామేజ్ అయింది. కాబట్టి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది ఏదైతుందో డ్యామేజ్ అయింది అని చెప్పేసి చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ సి చెప్పొచ్చు. సో ఇక్కడ పారాసింపాథటిక్ సహానుభూత నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్ర నాడీ వ్యవస్థ కాదు, అటానమిక్ నర్వస్ సిస్టమ్ కాదు. ఓకేనా, స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటారు అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే. కాబట్టి ఇది తప్పు, ఇక్కడికి వచ్చేసరికి ఇది తప్పు. రైట్ ఆన్సర్ ఏంటి, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి,
పరధీయ నాడీ వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పరధీయ నాడీ వ్యవస్థ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశాడండి? మ్యాచ్ ద ఫాలోయింగ్ యానిమల్ టిష్యూస్, జంతు కణజాలాలు కొన్ని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ జంతు కణజాలాలు ఇచ్చాడు. మ్యాచ్ చూసారా, నేను ముందు నుంచి గతంలో కూడా మీకు లైవ్లో కూడా చెప్పడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్లోనే ఇలాంటివి ఇస్తాడమ్మా. సింగిల్ లైన్స్ ఎవరంటే ఒక్కరు కూడా వినలేదనమాట. ఎన్సీఆర్టీ డెప్త్ మారుతుంది, అప్లికేషన్ మారుతుందంటే ఇలాగే అంటారు, కష్టంగా ఉంటుంది అంటారు. కానీ కష్టంగా ఉండదని చెప్పి చాలామంది అన్నారు. కానీ నేను చెప్పాను, గ్రూప్ డి ఎగ్జామ్ స్టార్ట్ అయితే మీకు అర్థమైపోద్ది, రాను ప్యాటర్న్ మారుద్ది అని చెప్తూనే ఉన్నా. కానీ ఎవ్వరూ వినలేదనమాట. నేను క్లాసెస్ కూడా అలాగే డిజైన్ చేశానని చెప్పాను. చాలామంది ఏంటి ఎటకారంగా అంత లేదులే, అంత సీన్ లేదు, నీకు చెప్పిందా రైల్వే డిపార్ట్మెంట్ అన్నారు. నేను ఆల్రెడీ పరిణామ క్రమం చూస్తే 2014, 16, 18, 2019, 22, 25 ఇవన్నీ చూస్తే క్వశ్చన్ ప్యాటర్న్ మారుతుందని ముందు నుంచి నేను చెప్తున్నాను. కానీ ఎవరు వినడానికి ఇష్టపడలేదన్నమాట. మరి ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తే ఎలా వస్తున్నాయో ఓకేనా చూడండి. మొదటగా ఇక్కడ మ్యాచ్ ద ఫస్ట్ స్క్వామస్ ఎపిథీలియం అన్నాడు, ఉపకళా కణజాలం. ఓకేనా. తర్వాత స్ట్రాటిఫైడ్ అంటే ఉపస్తరిత ఉపకళా కణజాలం. తర్వాత క్యూబాయిడల్ అంటే ఘనాకార ఉపకళా కణజాలం. తర్వాత సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం. సీలియేటెడ్ అంటే శైలికామయ స్తంభాకార, గుర్తుపెట్టుకోండి, శైలికామయ స్తంభాకార ఉపకళా కణజాలం. ఓకేనా. మీకు ఇప్పుడు దాకా మన ఎలిమినేషన్ ప్రాసెస్లోనే గతంలో కూడా ఈ వీడియోలోని కిందటి వీడియోలోని కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ మనం మాట్లాడాం, అవునా? ఆ రిపీటెడ్ క్వశ్చన్స్లోనే మీరు చూసుకుంటే ఈజీగా ఎలిమినేట్ చేసేలాగా మనం ఉండాలి. ఏంటి? ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సీలియేటెడ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో, శైలికామయ ఉపకళా కణజాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. ఏమని మాట్లాడుకున్నామండి? మనకి ఇక్కడ శైలికామయ ఉపకళా కణజాలాలు ఇప్పుడు కూడా ఊపిరితిత్తుల దగ్గర ఉంటాయి అన్నాం. రెస్పిరేటరీ ట్రాక్ట్ అని అడగండి. ఇట్ ఫార్మ్స్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే శ్వాసక్రియా వ్యవస్థలో, ఓకేనా, శ్వాసనాళాలలో, ఓకేనా, శ్వాసనాళాల అంచులు. యాక్చువల్గా గాలిని తీసుకెళ్ళి గొట్టం ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు? శ్వాసనాళం లేదా విండి పైప్ అంటారు కదా, లేదా ట్రాకియా అంటారు. గుర్తుంది కదా అందరికీ, ట్రాకియా. దీని అంచుల్లో ఇలా శైలికల్లాగా ఉంటాయి, చిన్న తల వెంట్రుకల్లా ఉంటాయి ఈ కణజాలాలు. ఇవేం చేస్తాయి? మ్యూకస్ స్లాస్మాన్ని లేదా కఫం గట్ట ఏమైనా ఉంటే ఈ పైకి పంపించేస్తాయి అనమాట. ఇవి ఎక్కడ ఉంటే ఊపిరితిత్తులు. కాబట్టి డీకి 2 ఉండాలి. ఓకే, డీకి 2 ఉండాలి. ఎక్కడైనా ఉందో చూడండి, ఆప్షన్ బిలో డీకి 4 ఉంది, ఇక్కడ డీకి 3 ఉంది, ఇక్కడ డీకి 2 ఉంది. కాబట్టి 2 ఆప్షన్లు లేపేద్దాం. సి తీసేద్దాం, బి తీసేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఎవరెవరు మిగిలారు? డి మిగిలింది, ఏ మిగిలింది. ఓకేనా. ఆప్షన్ డి మిగిలింది, ఏ మిగిలింది. సో కాబట్టి ఇప్పుడు మనం ఎందులో చూడాలి? ఈ ఆప్షన్లో చూడాలి, ఈ ఆప్షన్లో చూడాలి. ఓకేనా. ఆన్సర్ ఎక్కడ ఉందనేది. రైట్. నెక్స్ట్ మనకి ఇంకా తెలిసింది ఏంటి? మనకి ఈజీగా తెలుసుకుంది ఇంకేమైనా ఉందా? క్యూబాయిడల్ చూద్దామా. క్యూబాయిడల్ తీసుకుంటే మనకి క్యూబాయిడల్ అంటే ఘనాకార ఉపకళ, అది ఇప్పుడే మాట్లాడుకున్నాం జస్ట్. ఓకే, ఘనాకార ఉపకళా కణజాలం. సికి 3 వచ్చింది. ఇక్కడ కిడ్నీ మూత్రనాళాల్లో ఉంటుంది, లాలజల గ్రంథుల్లో ఉంటుంది అనుకున్నాం, అవునా? సో కాబట్టి సికి 3 ఉండాలి. సో ఇక్కడ ఎక్కడ సికి 3 ఉందా? ఇది కూడా ఇక్కడ కూడా సికి 3 ఉంది, ఇక్కడ కూడా సికి 3 ఉంది, డీకి 2 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దామా. స్క్వామస్ ఎపిథీలియం ఉపకళా కణజాలం. ఒక ఉపకళా కణజాలం ఇప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఉపకళా కణజాలం ఇప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే చర్మం క్రింద ఉంటాయి. ఓకేనా, చర్మం క్రింద. ఓకేనా, అరేంజ్ ఇన్ మెనీ లేయర్స్ ఆఫ్ ది స్కిన్. సో కణాలు అనేవి చర్మం కింద అరేంజ్ అయ్యి ఉంటాయి. సో ఏకు 4 అవ్వాలి. ఓకేనా, ఏకు 1 అవ్వాలి. సారీ. ఓకేనా, ఉపకళా కణజాలం అనేది ఎక్కడ ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మనకి సెల్స్ ఆర్ థిన్ ఫ్లాట్ అండ్ ఫామ్ డెలికేట్ లైనింగ్ ఆఫ్ ఈసోఫాగస్. సారీ అండి, ఉపకళా కణజాలం అనేది ఉందో మనకి ఎక్కడ ఉండాలి? ఇది ఆహార నాళం. ఓకేనా, ఆహార నాళంలో చాలా డెలికేట్గా ఉంటాయి, పల్చగా ఉంటాయి అనమాట. కాబట్టి ఏకి ఏమవుద్ది? 1 అవుద్ది. సో ఏకి 1 అయి ఉండాలి, డీకి 2 అయి ఉండాలి. ఇదిగోండి ఏకి 4 ఉంది, ఇక్కడ తీసేసి. కాబట్టి ఏకి 1 అనమాట. ఇది రైట్ ఆన్సర్ అనమాట. అర్థమైందా? సో ఇవి యాక్చువల్గా ఇప్పుడు నేనైనా చెప్పేటప్పుడు బేసికల్గా ఎలా నేను చెప్పగలుగుతాను? నాకు టెక్స్ట్ బుక్ మీద గ్రిప్ ఉంటే నేను చెప్పగలుగుతాను. అంటే ఆన్సర్స్ ఉన్నాయి, ఆన్సర్స్ చూసి చెప్పడం కదా. ఆన్సర్ చూసి ఎవరైనా చెప్తారు, కానీ ఎనాలిసిస్ ఇవ్వాలి కదా. అనాలిసిస్ అనేది ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆన్సర్ ఉంటే ఆన్సర్ పెట్టేయగలం అనుకోవచ్చు, కానీ ఆన్సర్తో సంబంధం లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన దగ్గర కొంత కంటెంట్ ఉండాలి కదమ్మా. సో మీరు కావాలంటే లైవ్లు చూడండి, 9th క్లాస్ ఎన్సీఆర్టీ మీద బోల్డ్ లైవ్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామా. చూడండి, విచ్ ఆఫ్ ద అన్ని టిష్యూస్ మీద క్వశ్చన్స్ అండి. ఎక్కువ క్వశ్చన్స్ టిష్యూస్ మీద ఇచ్చారు. చూడండి, ఎపిథీలియల్ సెల్స్ హ్యావ్ సీలియా. చూడండి సార్, మళ్ళీ క్వశ్చన్. ఏ ఉపకళా కణాలలో గుర్తుపెట్టుకోండి, ఏ ఉపకళా కణాలకు
సీలియా అంటే శైలికలు ఉంటాయి అన్నాడు. ఇప్పుడు మీద క్వశ్చన్ చూద్దామా. శైలికలు అంటే ఇదే కదా మాట, రెస్పిరేటరీ ట్రాక్ట్, శ్వాసనాళాల్లో ఉంటాయి. ఏముంటాయండి? సీలియేటెడ్ ఎపిథీలియం, ఇక్కడ ఇవి ఉంటాయన్న. సో ఇక్కడ మనకి ఆప్షన్లో చూద్దామా ఎక్కడ ఉంటాయి. డైరెక్ట్ ఆన్సర్ ఫుడ్ పైప్, ఆహారనాళాలు ఏముంటాయి? స్క్వామస్ ఎపిథీలియం. మీద క్వశ్చన్ అనాలిసిస్ స్క్వామస్ ఎపిథీలియం. స్టమక్ వాల్ కాదు. బక్కల్ క్యావిటీ అంటే ఆస్య కుహరం. బక్కల్ క్యావిటీ అంటే ఏంటి? ఆస్య కుహరం. సో ఆస్య కుహరంలో ఉండవు. ఎక్కడ ఉంటాయి? రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది రైట్ ఆన్సర్ కింద తీసుకోవచ్చు. ఓకేనండి, ఇది మరికొన్ని క్వశ్చన్స్ అనమాట. 101 షిఫ్ట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది, తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఎన్సీఆర్టీ కోర్స్ అనేది మీరు కోర్స్ అనేది తీసుకుంటే ఫుల్ ప్లెజ్డ్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మీ కోర్స్ ఏముంటుంది? 2026 గ్రూప్ డి అనే కోర్స్ ఉంటుంది. కోర్స్ లింక్ కూడా మీకు కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోస్ కూడా యాప్లో పెడతాను. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ వీడియోస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కొద్ది రోజులు అయిన తర్వాత, కొద్ది రోజులు అంటే మొత్తం ఒక 1 మంత్ అయిన తర్వాత ఈ వీడియోస్ అయిపోతాయి కనుక రిమూవ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా యాప్లో ఉండే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకేనండి, రైట్. లేదంటే వీడియోస్ ఉంచడానికి ప్రయత్నిస్తానండి, ఏదైతే అవుతుంది. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు మీడియం వారికి ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే తెలియజేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి యాక్చువల్గా తెలుగు మీడియంలో పీడిఎఫ్ అనేది రావడం జరిగింది, కానీ అది కూడా మొత్తం గూగుల్ ట్రాన్స్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ అని అంటే తెలుగులో కూడా కిడ్నీ అంతే తప్ప మూత్రపిండం అని లేదు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో ట్రాన్స్మిటర్ అనే పదం ఉంది ఇక్కడ, తెలుగులో కూడా అక్కడ న్యూరో ట్రాన్స్మిటర్ అని ఇచ్చారు. సో దానివల్ల ఉపయోగం లేదు కదా. మీకు అర్థం కాకపోతే అడగండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చెప్పేదని ప్రయత్నిస్తాను. ఓకేనా, రైట్. మరి క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, డ్యూరింగ్ ఎ నెర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ వన్ న్యూరాన్ అండ్ రిసీవ్డ్ బై అనదర్. ఏం లేదు సార్, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే నెర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్, ఎప్పుడైనా మనం మన శరీరంలో ఒక నాడీ ప్రచోదనం ఇచ్చే ప్రాసెస్లో, ఓకేనా. సో ఇగోండి తెలుగు ఇలా ఉంటుంది అనమాట. ఏదైనా ఒక నాడీ ప్రచోదనం ఇచ్చేటప్పుడు మనకి నాడీ వాహకాలు అనేటివి, ఓకేనా, నాడీ వాహకాలు అనేటివి వన్ న్యూరాన్ అంటే ఒక నాడీ కణం నుండి వేరే నాడీ కణానికి వెళ్ళే విధానం అడిగాడండి. అర్థమైందా? సో ఇది క్వశ్చన్ అనమాట. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాడీ కణం తీసుకుందాం, ఓకేనా. ఏదైనా ఒక నాడీ కణం తీసుకుందాం. సో ఇక్కడ ఏదైనా ఒక నాడీ కణం మనం తీసుకుందాం. ఇగోండి ఇది ఒక నాడీ కణం. ఈ నాడీ కణం డయాగ్రామ్ మనం ఒకసారి డ్రా చేసి ప్రయత్నిద్దాం, ఓకేనా. సో ఇగోండి ఒక నాడీ కణం. నాడీ కణం అంటే ఏంటి? న్యూరాన్. మానవ శరీరంలో అత్యంత పొడవుగా ఉన్నటువంటి కణం ఏదంటే నాడీ కణం లేదా న్యూరాన్ అంటాము. సో ఇదంతా మైలిన్ తొడుగు, సో మైలిన్ షెత్ అని చెప్పి పిలుస్తాము. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ న్యూరాన్. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ న్యూరాన్ ఈజ్ నెర్వ్ సెల్, ఓకేనా. సో నాడీ కణం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం అంటే నాడీ కణం, ఓకేనా. అయితే ఈ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. సో ఈ డయాగ్రామ్ అనేది ఒక నాడీ కణం. ఇక్కడ ఏమన్నాడంటే ఒక నాడీ కణం దగ్గర నుంచి మరొక నాడీ కణానికి సమాచారం ఎలా వెళ్తుంది అని చెప్పి అడగడం జరిగిందండి, ఓకేనా. సో క్వశ్చన్ అయితే మీకు అర్థమైంది కదా. క్వశ్చన్ ఏంటి, ఎలా అంటే ఇప్పుడు మనకి ఇగోండి ఇది ఒక నాడీ కణం అండి, ఓకేనా. ఇదంతా కలిపి ఒక నాడీ కణం. దీని నుంచి మరొక నాడీ కణానికి సమాచారం ఎలా వెళ్తుంది అన్నాడు, ఓకేనా. సో మరొక నాడీ కణం అన్నాం కాబట్టి ఇక్కడ మరొక నాడీ కణం ఇలా తీసుకుందాం, ఓకేనా. సో ఇగోండి ఇలా దారాలు ఉన్నాయి చూసారా, ఈ దారాల వంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే డెండ్రైట్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? వీటిని డెండ్రైట్ అని చెప్పి పిలుస్తాం. ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది ఇక్కడ ఇదంతా కలిపి మనం ఏమంటాం అంటే దీన్ని యాక్సాన్ అంటాం. యాక్సాన్ నుంచి నాడీ కణానికి సమాచారం ఎలా వెళ్తుంది? డెండ్రైట్ ద్వారా వెళ్తుంది. అయితే ఇక్కడ ఈ చివర ఉండేదంతా కూడా యాక్సాన్ అంటారు. ఏమంటారండి? ఇదంతా కలిపి యాక్సాన్. ఈ యాక్సాన్ అంటే డెండ్రైట్కి వెళ్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లోనే మనం ఒకసారి ఆప్షన్స్ వచ్చి చూద్దాం. మొదటిది యాక్సాన్ టెర్మినల్ అంటే యాక్సాన్ యొక్క అంత్యము, తర్వాత డెండ్రైట్, ఓకేనా. ఇదే ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత యాక్సాన్ మైలిన్ షెత్ అన్నాడు. మైలిన్ షెత్ అంటే ఏంటి? మీద ఉన్నటువంటి పొర ఏదైతే దీన్ని మైలిన్ షెత్ అంటారు. సో ఇది రాంగ్. తర్వాత డెండ్రైట్ యాక్సాన్ టెర్మినల్, ఇటు నుంచి ఎప్పుడు సమాచారం వెళ్ళదు, ఓకేనా. ఇటు నుంచి ఇలా సమాచారం వెళ్తుంది కాబట్టి ఇది రాంగ్. తర్వాత సెల్ బాడీ అంటే కణదేహం, ఇది సెల్ బాడీ అంటే ఇగోండి ఇది. సో దీన్నే కణదేహం అంటారు. సో ఇది రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏది? ఏ అనేది మనకి రైట్ ఆన్సర్గా మనం చెప్తాం, ఓకేనండి. నెక్స్ట్ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఈజ్ నాట్ పెర్ఫార్మ్డ్ బై ప్లసెంటా,
ఓకేనా. ప్లసంటా అంటే ఏంటి, ఇప్పుడు మనకి పిండం అనేది ఏదైతే ఉందో, ఓకేనా, పిండం అనేది ఏదైతే ఉందో, పిండం అనేది అభివృద్ధి చెందుతుంది మానవుల్లో. ఈ పిండం చుట్టూ ఫర్ ఎగ్జాంపుల్ లోపల పిండం ఇలా ఉందనుకోండి, ఈ పిండం చుట్టూ కూడా ఒక సంచి వంటి నిర్మాణం అనేది ఇలా ఏర్పడుద్దండి. ఓకేనా, ప్లసంటా. సో బేసికల్గా జరాయువు అంటారు కదా, సో దిస్ ఈజ్ కాల్డ్ ప్లసంటా. ఈ సంచి వంటి నిర్మాణం ఏంటంటే ప్లసంటా. ఈ ప్లసంటా ఏం చేస్తుంది, నాభిరుజ్జువు అనే ఒక దారం వంటి నిర్మాణం. నాభిరుజ్జువు గుర్తుపెట్టుకోండి, నాభిరుజ్జువు అంటారు. ఓకే, నాభిరుజ్జువు. నాభిరుజ్జువు లేదా ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు, అంబిలికల్ కార్డ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, అంబిలికల్ కార్డ్. సో లోపల ఉన్నటువంటి పిండంకు, ఒక లోపల ఉన్నటువంటి బేబీకి సాధారణంగా పోషకాలు అందించడం ప్లసంటా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రక్తం అందించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వేస్ట్ మెటీరియల్స్ తీసేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఏమన్నాడు, నాట్ పెర్ఫార్మ్డ్ అంటే ఇక్కడ ప్లసంటా చేత పెర్ఫామ్ చేయని ఫంక్షన్ ఏది అడిగాడు. సో ఆప్షన్ 1 ప్రొడ్యూసెస్ హార్మోన్స్ టు సపోర్ట్ ప్రెగ్నెన్సీ. సో ఇక్కడ మనకి ఏంటంటే, మనకి ఇక్కడ జాగ్రత్తగా వినండి, హార్మోన్స్ అంటే ప్రెగ్నెన్సీ సమయంలో మనకి ఏంటంటే హార్మోన్స్ను ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ప్లసంటా. తర్వాత సెక్రెట్స్ ఆక్సిటోసిన్ టు స్టార్ట్ చైల్డ్ బర్త్. సార్ ఇక్కడ చైల్డ్ బర్త్ అంటే డెలివరీ అవ్వడానికి కావాల్సినటువంటి ఒక హార్మోన్ ఏదంటే ఆక్సిటోసిన్ అంటాం. ఈ ఆక్సిటోసిన్ విడిచిపెడతాడు. ఆక్సిటోసిన్ ఇది విడిచిపెడతాడు, గర్భాశయం దగ్గర విడిచిపెడబడుతుంది. ఓకేనా, గర్భాశయం వద్ద అంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ యూట్రస్. యూట్రస్ దగ్గర ఆక్సిటోసిన్ రిలీజ్ చేయబడుతుంది. సో ఇక్కడ ఏమన్నా నాట్ అన్నాడు కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుద్ది. రిమూవ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వేస్ట్ ఫ్రమ్ ఫేటల్ బ్లడ్. సో అదేవిధంగా బ్రోనం దగ్గర నుంచి లేదా పిండం దగ్గర CO2 అదేవిధంగా ఆ చెడు రక్తాన్ని రిసీవ్ చేసుకుంటుందంట, అది మాత్రం నిజమే. ఓకేనా, సో ఇది రైట్. తర్వాత ఎలోస్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ టు పాస్ ఫ్రమ్ మదర్ టు ఫేటస్. అదేవిధంగా ఆక్సిజన్ని మరియు పోషకాలని బేబీకి అందేటట్టు చేస్తుంది, రైటే. కానీ ఇక్కడ ఏమో నాట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. ఓకేనా, ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్, ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ద బర్త్ ద ఓవరీస్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్ కంటైన్స్. సార్ ఇది 10th క్లాస్ NCERTలు ఇచ్చాడండి, సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. డ్యూరింగ్ ద బర్త్ ద ఓవరీస్ ఆఫ్ ఎ గర్ల్. ఇప్పుడు ఆడపిల్లలు, ఓకేనా, ఆడపిల్లలు జన్మించేటప్పుడు, ఓకేనా, ఆడపిల్లలు జన్మించేటప్పుడు వారిలో, ఓకేనా, వారిలో అండాశయాలు ఎలా ఉంటాయి అన్నాడు. ఎలా ఉంటాయండి అండాశయాలు? 10th క్లాస్ NCERTలు ఇస్తాడు. ఏమిస్తాడంటే పరిపక్వత చెందనటువంటి, ఓకేనా, పరిపక్వత చెందనటువంటి వేల అండాలు అనేవి ఉంటాయి అంటాడు 10thలో. ఓకేనా. సో ఇమ్మెచ్యూర్ అంటే పూర్తిగా నాట్ వెల్ డెవలప్డ్. ఆడపిల్లలు మెచ్యూర్ అయితేనే కదా ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి, అంతేనే కదా. సో కాబట్టి వాళ్ళ అండాలు ఎలా ఉంటాయి, ఒకటి బోత్ మెచ్యూర్ అండ్ ఇమ్మెచ్యూర్ అంటే పరిపక్వత చెందిన పరిపక్వత చెందని, ఇవి రెండు ఉంటాయంట. సో ఇది రాంగ్. నో ఎగ్స్, అండాలు ఉండవంట. అండాలు అనేవి ఉండాలి, ఖచ్చితంగా ఉంటాయి కూడా. ఓన్లీ మెచ్యూర్ ఎగ్స్, ఓకేనా, ఓన్లీ మెచ్యూర్ ఎగ్స్, ఓన్లీ పరిపక్వత చెందిన అండాలు మాత్రమే ఉంటాయంట. తప్పు. మరి ఏముంటాయండి, ఉంటాయి కానీ ఏంటి అన్నీ కూడా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అంటే పరిపక్వత చెందని అండాలు. మరి ఎప్పుడు పరిపక్వత అవుతాయి, ఆ ఆడపిల్లలు రజస్వల సమయానికి వచ్చేసరికి పరిపక్వత అవుతాయి అనమాట. అర్థమైందంటే ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. నెక్స్ట్ విచ్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ నోన్ యాజ్ సపోర్టింగ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. మీరు యాప్లో 9th క్లాస్ NCERT క్లాసులు వింటే చెప్పొచ్చు ఏంటంట, సపోర్టింగ్ టిష్యూ. ఓకేనా, ఏ కనెక్టివ్ టిష్యూని అంటే ఏ సంయోజక కణజాలాన్ని, జాగ్రత్తగా వినండి, ఏ సంయోజక కణజాలాన్ని సపోర్టింగ్ టిష్యూ అంటారు. ఓకేనా, సహాయపడే కణజాలంగా చెప్తారు. దేన్ని అన్నారు? ఎప్పుడైనా శరీరంలో గాయాలైతే ఆ గాయాలను మరమ్మతులు చేయడానికి లేదా రిపేర్ చేయడానికి ఉపయోగపడే కణజాలం ఏది? యాప్లో నేను చాలా క్లారిటీ చెప్పాను. ఏంటది? ఏరియోలార్ కణజాలం. ఏదండి? ఏరియోలార్ కణజాలం. అయితే సో ఏరియోలార్ కణజాలం అని రిపేర్ చేస్తాం, మరమ్మతులు. శరీరంలో ఎప్పుడైనా గాయాలు జరిగితే వాటిని రెక్టిఫై చేయడానికి ఉపయోగపడుతుందన్న. కాబట్టి ఇంటర్నల్ ఆర్గన్స్, శరీరంలో ఉన్నటువంటి అంతర అవయవాలు, గుర్తుపెట్టుకోండి, శరీరంలో ఉన్నటువంటి అంతర అవయవాలకు సపోర్ట్నిచ్చేది ఏదంటే ఏరియోలర్ కణజాలం. సో ఆప్షన్ A ఇస్ ద రైట్ ఆన్సర్. మరి స్క్వామస్ ఎపిథీలియం కాదు, టెండాన్ కాదు, లెగమెంట్ కాదు. టెండాన్ ఏం చేస్తుందంటే, టెండాన్ అనేది ఎముకలు ప్లస్ కండరాలు కలిసి ఉండడానికి ఉపయోగపడే ఒక పట్టీ వంటి నిర్మాణం. మరి లెగమెంట్ అంటే ఏంటి? ఎముక ప్లస్ ఎముక. ఓకేనా, ఎముక ప్లస్ ఎముక, రెండు ఎముకలు కలిపి ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఏది? ఏరియోలర్ టిష్యూ.
ఓకే. నెక్స్ట్ డాష్ హెల్ప్స్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ మ్యూకస్ అలాంగ్ ద లైనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఇది కంటిన్యూస్గా రిపీట్ అవుతున్న బిట్ కదా. ఏం లేదండి, ఇప్పుడు ఊపిరితిత్తులు అనేటివి ఏవైతే ఉన్నాయో ఊపిరితిత్తులు మనకి చూడండి, ఊపిరితిత్తులు అనేవి ఇలా ఉంటాయి, అవునా కాదా? ఇలా ఉంటాయి ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తుల్లో శ్లాష్మం అంటే జిగురుగా ఉన్నటువంటి పదార్థం, ఈ శ్లాష్మం కదులుతూ వెళ్ళడానికి ఉపయోగపడే కణజాలం ఏది అన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, శ్లాష్మం అంటే జిగురుగా ఉన్నటువంటి పదార్థం. ముక్కులోని తడిగా ఉంటుంది కదా, ఆ తడిగా ఉన్నది అలా మొత్తం ఊపిరితిత్తుల్లో అప్పటిదాకా ఇలా తడిగా ఉండేటట్టు చేయడానికి దీని అంచుల్లో కణజాలం ఉంటుంది అనమాట. అదేంటి అని అడిగాడు. సో అది మనం ఇప్పటికీ గత 2 వీడియోల్లో కూడా డిస్కస్ చేసాం కదా మనం. ఒక అదేంటి సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం అంటే శైలికామయ, గుర్తుపెట్టుకోండి. శైలికాయుత అని కూడా అనొచ్చు, శైలికాయుత స్తంభాకార ఉపకళా కణజాలం, గుర్తుపెట్టుకోండి. శైలికాయుత స్తంభాకార ఉపకళా కణజాలం, ఓకేనా. సో సిలియేటెడ్, సో ఇవేవి కాదు, ఇవాళ మనం మాట్లాడాం కదా, క్యూబాయిడల్ అంటే ఘనాకార, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ప్రోటీన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. సో చూడండి సార్, ఇక్కడ కండరాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క చెయ్యి తీసుకుందాం, ఓకేనా. మన యొక్క చెయ్యి జస్ట్ రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. సో మన యొక్క చేతిని మనం జాగ్రత్తగా గమనిస్తే మన యొక్క బోన్స్ ఇలానే ఉంటాయి కదా, చేతిలో బోన్స్, ఓకేనా. సో జాగ్రత్తగా వినండి. సో మన యొక్క చేతులు గమనిస్తే ఇక్కడ పైన ఏముంటాయండి, కండరాలు ఉంటాయి, అవునా. ఇలా కండరాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ ఏంటి, మజిల్స్ అనేటివి ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏమన్నాడు, చేతుల్ని దగ్గరగా ముడవడం, ఓకేనా. చేతుల్ని దగ్గరగా ముడవడం, అదేవిధంగా చేతుల్ని దూరంగా పెట్టడం, ఓకేనా. చేతుల్ని దగ్గరగా ముడవడం, అదేవిధంగా చేతుల్ని దూరంగా పెట్టడం, ఓకేనా. ఇలా చేయడానికి ఉపయోగపడే ప్రోటీన్స్ ఏంటి, ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు, విచ్ ప్రోటీన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మజిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. చేతులు దగ్గరగా మూసుకుపోవడం ఏమంటారంటే సంకోచము అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, సంకోచం. రిలాక్సేషన్ అంటే ఏంటి, వ్యాకోచం, ఓకేనా. సో చేతులనే కాదు, కండరాలు ముడుచుకోవడానికి, కండరాలు తెరుచుకోవడానికి ఉపయోగపడే ప్రోటీన్లు ఏవి అడిగాడు. ఆప్షన్ 1 కెరాటిన్ అండ్ కొల్లాజన్. అఫ్కోర్స్ ఇవన్నీ ప్రోటీన్స్. ఎక్కడ చూడండి, కెరాటిన్ అనేది ఎక్కడ ఉంటుంది, కెరాటిన్ అనేది మనకి చర్మంలో, అదేవిధంగా చేతి వేలు యొక్క గోరులో ఉంటుంది. కొల్లాజన్ అనేది మానవ శరీరంలో అత్యధికంగా గల ప్రోటీన్, ఒక మానవ శరీరంలో అత్యధికంగా గల ప్రోటీన్. మయోగ్లోబిన్ అనేది ఏంటంటే మానవుని యొక్క కండరాలలో ఒక రంగునిచ్చే కండరం, అంటే కలర్నిచ్చేది. హీమోగ్లోబిన్ ఏంటంటే మానవుని యొక్క రక్తం రెడ్ కలర్ ఉండక ఉపయోగపడుతుంది. తర్వాత ఎలాస్టిన్ అండ్ ఫైబ్రిన్. ఫైబ్రిన్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. రక్తం అనేది గడ్డకు ఉపయోగపడుతుంది. ఎలాస్టిన్ అనేది కండరాలు సాగే గుణం ఉండడానికి, కానీ ముడుచుకునే గుణం కాదు. మరి నెక్స్ట్ ఆప్షన్ ఇది కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అంటే ఏంటంటే సంకోచ వ్యాకోచ ప్రోటీన్లు అని చెప్పి పిలుస్తారు, ఓకేనా. సింపుల్. అయితే ఈ క్వశ్చన్ ఇక్కడ దాకా ఇచ్చాడు, రైట్. ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ ఉందండి. ఆ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అని ఎవరిని అంటారు అంటే యాక్టిన్ అనే ఒక ప్రోటీను, అదేవిధంగా మయోసిన్ అనే ప్రోటీన్, ఓకేనా. యాక్టిన్ మరియు మయోసిన్, ఓకేనా. ఇక్కడ రాస్తాను చూడండి, యాక్టిన్ మరియు మరొక ప్రోటీన్ ఏదంటే మయోసిన్. యాక్టిన్ మరియు మయోసిన్ అని పిలుస్తున్నటువంటి ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రోటీన్స్ అనేటివి సాధారణ కండరాలు కదలికలకు ఉపయోగపడతాయి. అయితే మనకి హక్స్లే అనే ఒక సైంటిస్టు, అదేవిధంగా హెన్సన్ అనే పిలుస్తున్నట్టు ఒక సైంటిస్టు కండరాల కదలిక సిద్ధాంతం, ఓకేనా. కండరాల కదలిక సిద్ధాంతం అంటే మజిల్ కాంట్రాక్షన్ థియరీ, గుర్తుపెట్టుకోండి. మజిల్ కాంట్రాక్షన్ థియరీ దీన్ని కనుక్కున్నవారు ఎవరంటే హక్స్లే మరియు హన్సన్ అనమాట, ఓకేనా. హక్స్లే మరియు హన్సన్ మజిల్ కాంట్రాక్షన్ థియరీని కనుక్కోవడం జరిగింది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వెన్ ఏ పర్సన్ టచెస్ ఏ హాట్ ఆబ్జెక్ట్. సార్ ఒక బౌల్లోని కొంత వాటర్ని తీసుకోండి, ఒక బౌల్లోని కొంత వాటర్ని తీసుకోండి. దీనికి ఒక పర్సన్ ఎవరైనా ఇది ఏంటంటే బాగా వేడిగా ఉంది, హాట్ ఆబ్జెక్ట్ అంటే వేడిగా ఉన్న ఆ వస్తువు అని అర్థం, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, దేర్ ఈజ్ ఎ డిలే ఇన్ ద మజిల్ రెస్పాన్స్, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, దేర్ ఈజ్ ఎ డిలే ఇన్ ద మజిల్ రెస్పాన్స్. ఇలా టచ్ చేయగానే కండరాలు అంత తొందరగా రెస్పాన్స్ వెనక్కి తీయడం. అయితే విచ్ పార్ట్ ఆఫ్ ద nervous tissue is directly responsible for carrying nerve impulse to the muscle to bring about a quick movement. సార్ చూడండి సార్, పెద్ద కథ ఇచ్చాడు ఇక్కడ, ఒక ఏ లేదండి. ఒక పెద్ద వేడిగా ఉన్నటువంటి ఒక వస్తువుని మనం టచ్ చేసినప్పుడు
ఓకేనా. మన నాడీ వ్యవస్థలోని నాడీ కణజాలం ఏదైతుందో ఓకేనా, మనకి నాడీ కణజాలంలోని ఏ భాగం అనేది ఈ చేతిని వెంటనే వెనక్కి తీసేటట్టు చేస్తుంది అని అడిగాడు. ఓకే, ఎందులోని నాడీలో. నాడీ అంటే నెర్వ్ సెల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్. నెర్వ్ సెల్ అంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ వేసాను చూడండి, ఇక్కడెక్కడో. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ వేసాను కదా, ఈ డయాగ్రామ్లో మీరు గమనించాలి. ఈ డయాగ్రామ్లోని ఏ పార్ట్ అనేది ఇంత తొందరగా చేతిని వెనక్కి తీసేదానికి ఉపయోగపడును అని చెప్పి మనకి ఇచ్చాడనమాట. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది క్వశ్చన్. ఓకేనా. సో ఆప్షన్ 1 కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే ఇది సంయోజక కణజాలం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 సంయోజక కణజాలం అంటారు. ఆప్షన్ 2 కేంద్రకం అన్నాడు. ఓకేనా. ఆప్షన్ 2 ఏమన్నాడండి? కేంద్రకం అన్నాడు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఏంటి క్వశ్చన్లోనే ఏమన్నాడు? నెర్వస్ టిష్యూ అంటే నాడీ కణజాలం అన్నాడు. ఏమన్నాడండి? నాడీ కణజాలం. మరి నాడీ కణం అనేది కనెక్టివ్ టిష్యూ కాదు కదా, సంయోజక కణజాలం కాదు కదా, ఎలిమినేట్ చేసాయి. అండ్ నాడీ కణజాలం ఉండే భాగాలు ఈ 3 ఉంటాయి. డెండ్రైట్లు అనేవి ఏం చేస్తాయి? సమాచారం అనేది సేకరిస్తాయి. వేరే న్యూరాన్ దగ్గర ఉన్న సమాచారం సేకరిస్తాయి. న్యూక్లియస్ అంటే కేంద్రకం, అది మధ్యలో ఉండి ఏం చేయదు ఇంకా. అదేందా మరి ఒక దగ్గర నుంచి తీసుకువెళ్ళాడు, ఎవడు ఒకదానికి ఒకటి ఇస్తాడు? యాక్సాన్ నుంచి ఎవరికి ఇస్తారు? డెండ్రైట్కి ఇస్తారు. మీకు ముందు క్వశ్చన్లో చెప్పాను కదా, ఫస్ట్ క్వశ్చన్లోనే. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్. యాక్సాన్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఆక్సాన్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద న్యూరాన్ ద ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ క్రియేటెడ్? సో నాడీ కణంలో గుర్తుపెట్టుకోండి, నాడీ కణంలో. ఓకేనా. నాడీ కణంలో మొట్టమొదటిసారిగా, ఓకేనమ్మా, నాడీ కణంలో మొట్టమొదటిసారిగా ఓకేనా విద్యుత్ ఉద్దీపన ఎక్కడ ప్రారంభమవుతుంది అని అడిగాడు. ఓకేనా. విద్యుత్ ఉద్దీపన ఎక్కడ ప్రారంభమవుతుంది అన్నాడు. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేడిగా ఉన్న వస్తువుని పట్టుకున్నాం అనుకోండి, నాడీ కణంలో ఫస్ట్ నెర్వ్ సెల్ ఫస్ట్ ఏ పార్ట్లోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నాడు. ఓకేనా. ఏ పార్ట్లో స్టార్ట్ అవుతాయి అని అడిగాడు. ఓకేనా. సో ఎక్కడ స్టార్ట్ అవుతాయండి? జనరల్గా ఒక నెర్వ్ సెల్ తీసుకోండి, ఒక నాడీ కణం తీసుకోండి. తీసుకున్నప్పుడు ఇగోండి ఇవే డెండ్రైట్లు కదా. ఈ జనరల్ నాడీ కణం ఏంటి? శరీరంలో అన్ని భాగాలకు వెళ్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చేతి వేలు ఉందండి, ఇగోండి చేతి వేలు తీసుకున్నాం. ఓకేనా. చేతి వేలు ఇక్కడ ఒక వేడిగా ఉన్న గిన్నెని టచ్ చేసినప్పుడు ఇందులో నాడీ కణాలు ఉంటాయి. నాడీ కణాలు ఫస్ట్ డెండ్రైట్కి సమాచారం వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందండి? ఫస్ట్ డెండ్రైట్కు సమాచారం అనేది వెళ్తుంది అనమాట. సో రైట్ ఆన్సర్ ఏంటి? డెండ్రైట్ అనేది రైట్ ఆన్సర్. సో సెల్ బాడీ అంటే కణదేహం. సెల్ బాడీ అంటే ఏంటి? కణదేహం. నెర్వ్ ఎండింగ్ అంటే నాడీ అంత్యాలు. ఒక నెర్వ్ ఎండింగ్ అంటే ఏంటండి? నాడీ అంత్యాలు. తర్వాత యాక్సాన్ అంటే యాక్సాన్. డెండ్రైట్ అంటే తెలుగులో కూడా డెండ్రైట్లు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? డెండ్రైట్లు. సో రైట్ ఆన్సర్ ఏంటి? డెండ్రైట్లు అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ తీసుకుందామా. ద ఆల్వియోలై ఆర్ సరౌండెడ్ బై ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్. సార్ ఆల్వియోలై అంటే వాయుగోన్. ఊపిరితిత్తుల్లో అతి చిన్న పరిమాణం ఏది? ఆల్వియోలై. సో దాన్ని వాయుగోన్లు అంటారు. మీరు యాప్లో క్లాసులు విని ఈ బిట్స్ చేస్తే ఈజీ అయిపోతాయి అనమాట. ఓకేనా. ఆల్వియోలై అంటే వాయుగోన్లు. ఓకేనా. వాయుగోనుల్లోని ఏమన్నాడు? ఎక్స్టెన్సివ్ నెట్వర్క్, పెద్ద నెట్వర్క్ ఉంటాయంటే ఏముంటాయండి? రక్తకేశనాళికలు ఉంటాయి. రక్తకేశనాళికలు అంటే రక్తాన్ని తీసుకెళ్ళే బ్లడ్ పైప్స్ ఉంటాయి చూసారా? ఏముంటాయి? ధమనిని ఉంటాయి రక్తాన్ని తీసుకెళ్ళేవి. మళ్ళీ అటు తీసుకొచ్చి ఎవరు? సెల్ అని ఉంటుంది. వీళ్ళిద్దరు మధ్యలో కలవడానికి ఒక అనుసంధానకర్తల వల్ల ఇలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. వీటిలో ఏమంటారంటే బ్లడ్ క్యాపిలరీస్ అంటారు. సో ఏముంటాయండి? బ్లడ్ క్యాపిలరీస్. సో ఆప్షన్ 1 క్యాపిలరీస్ ఉంటాయి, రక్తకేశనాళికలు అని ఉండాలి. ఓకేనా. ఒకసారి చూద్దామండి, ఇందులో క్వశ్చన్ మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి బ్లడ్ క్యాపిలరీస్. నెక్స్ట్ వేర్ ఎక్స్చేంజ్ ఆఫ్. ఏం ఎక్స్చేంజ్ అవుతాయండి? లోపలికి CO2 ఇస్తే జనరల్గా మనం బయట వాతావరణంలో O2 ఇస్తే లోపలికి వెళ్ళేసరికి CO2 అనేది బయటకు వచ్చేస్తుంది. O2 లోపలికి ఇస్తే CO2 బయటకు వచ్చేస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఏం జరుగుతుంది? గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, వాయువుల వినిమయం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో క్యాపిలరీస్ మొదటి ఆప్షన్ ఉండేది గ్యాసెస్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మజిల్స్ అంటే కండరాలు, ప్రెజర్ అంటే పీడనం, నెర్వస్ అంటే నాడీ కణం, ఇంపల్స్ అంటే ఉద్దీపన, బ్రాంకే అంటే శ్వాసనాళిక, ఎయిర్ అంటే వాయువు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది? క్యాపిలరీస్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఏదండి? క్యాపిలరీస్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆస్తమా ప్రైమరీలీ ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్? సార్ ఒకళ్ళు ఈజీగా ఇస్తే ఏమనాలి తెలుసా? ఇక్కడ ఎగ్జామ్లో ఆస్తమా అనే వ్యాధి శరీరంలో ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది అని అడుగుతాడు.
ఈజీగా ఇస్తా. అప్పుడు ఏం చెప్పాలి? ఊపిరితిత్తులు. కానీ వీడు ఏం చేశాడు? ఆన్సర్ వాడే ఇచ్చాడు. శ్వాసక్రియ వ్యవస్థకు సంబంధించి ఆస్తమా ప్రభావితం చేస్తుంది. అయితే అందులో ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది చూసారా? మరి ఎలా ఉందో క్వశ్చన్ ప్యాటర్న్. ఓకేనా? సో ఊపిరితిత్తులు ఏ భాగం పోతుంది? ఒకసారి ఊపిరితిత్తుల యొక్క డయాగ్రామ్ రఫ్ స్కెచ్ వేద్దామండి. ఓకేనా? ఇది ఒక ఊపిరితిత్తుల యొక్క డయాగ్రామ్ అమ్మా. ఊపిరితిత్తుల్లో ఇలా బ్రాంచెస్లో శాఖల్లా వెళ్ళేవి ఏవైతే ఉన్నాయో వీటిలో ఏమంటారంటే బ్రాంకియోల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బ్రాంకియోల్స్ అంటే ద్వితీయ శ్వాస నాళికలు. ఏమంటారండి? ద్వితీయ శ్వాస నాళికలు అని చెప్పి పిలుస్తారు. మరి విడిపోతున్నాయి కదా, 2 రూట్లుగా విడిపోతున్నాయి కదా, వీటిలో ఏమంటారంటే శ్వాసనాళిక అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? శ్వాసనాళిక. ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో ఈ బ్రాంకియోల్స్ ఇక్కడ ఉన్నటువంటి బ్రాంకై అంటారు. శ్వాసనాళిక అంటే బ్రాంకై. ఈ బ్రాంకై, ఈ బ్రాంకియోల్స్ అంటే శ్వాసనాళిక, ద్వితీయ శ్వాసనాళిక ఈ రెండు కూడా దగ్గరగా ముడిచిపోతాయి. దాని ద్వారా కఫం అన్నీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఆప్షన్లో బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్. ఇక్కడ సి ఉదర విధానం. ఉదర విధానంకి దీని సంబంధం లేదు. ట్రాకియా అంటే వాయునాళం. ఇది ట్రాకియా, ఇది ట్రాకియా అనమాట. ఓకేనా? ట్రాకియా అంటే ఈ భాగం. ఓకే, సో ట్రాకియా అంటే ఇగోండి ఇది, ఇదే ట్రాకియా, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్వియోలే అంటే వాయుగోళం. ఇందులో స్మాలెస్ట్ యూనిట్ చిన్న కణాలు మైక్రోస్కోపిక్ అవి ఏవైతున్నాయో అవి ఆల్వియోలే. సో మిగిలింది ఏది? బ్రాంకి అండ్ బ్రాంక్యూల్ శ్వాసనాళిక మరియు ద్వితీయ శ్వాసనాళికలు అనమాట. అర్థమైందా? సో ఆస్తమా అంటే ఎఫెక్ట్ అయ్యేది ఏది? బ్రాంకే మరియు బ్రాంక్యూల్స్, శ్వాసనాళిక మరియు ద్వితీయ శ్వాసనాళికలు అని చెప్పి మనం చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఉమెన్ యూజింగ్ అ కాపర్ టీ కంప్లైంట్స్ అబౌట్ అబ్డామినల్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్. వాట్ ఈస్ దిస్ లైక్లీ రీజన్? ఏం లేదండి, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ఓకేనా కాపర్ టీ రాగితో తయారు చేసినటువంటి టీ ఆకారంలో ఉన్నటువంటి ఒక చిన్న పరికరాన్ని ఆడవారిలో సెర్విక్స్లో పెట్టుకుంటారు. యాక్చువల్గా సెర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం. ఓకేనా? అంటే వాళ్ళు పెట్టేది కాదు, డాక్టర్స్ పెడతారన్నమాట. ఓకేనా? సో గర్భాశయ ముఖద్వారం. ఓకే, ఈ కాపర్ టీ నుంచి ఒక హార్మోన్ వస్తుంది, ప్రొజెస్టిరోన్. అంటే శుక్ర కణాలను నాశనం చేయగలిగే శక్తి దీనికి ఉంటుంది అనమాట. ఒకవేళ సెక్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రొజెస్టిరోన్ హార్మోన్ కొద్ది రిలీజ్ చేయడం ఆ శుక్ర కణాలు నాశనం చేస్తుంది అనమాట. ఇది ఒక పరికరం కదా, ఇది పెట్టుకున్నట్టు చాలామందిలో అబ్డామినల్ పెయిన్, పొట్ట కింద నొప్పి రావడం, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కారణం ఏంటి అన్నాడు. ఎందుకంటే సింపుల్ అండి, ఫాలోపియన్ నాళం ముడిచిపోవడం అంట. అసలు ఫాలోపియన్ నాళానికి ఇక్కడ నేను చెప్పిన సెర్విక్స్కి సంబంధం లేదు, చాలా దూరం ఉంది. విజయనగరానికి శ్రీకాకుళంకి ఉన్నంత దూరం ఉంది. సో ఇది రాంగ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డ్యూ టు ట్యాబ్లెట్స్ వేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంట. అసలు ఇక్కడ ఆవిడ ట్యాబ్లెట్స్ వేయలేదు కదా. తర్వాత ఇన్ఫెక్షన్ ఇన్ ద స్టమక్లో ఇన్ఫెక్షన్ అయితే గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? రాదు కదా. స్టమక్ అంటే ఏంటి? పొట్టలో ఇన్ఫెక్షన్ వస్తే గర్భాశయంలో ఎందుకు వస్తుంది? రాదు కదా. మరి ఏమవుతుంది? యూటరైన్ ఇరిటేషన్ కాజ్డ్ బై ఐయుడి. యూటరైన్ ఇరిటేషన్ అంటే ఏంటంటే గర్భాశయంలో దురద. ఓకేనా? గర్భాశయంలో దురద రావడం వలన దురద ఎందుకు వస్తుంది? ఐయుడి పెట్టడం వల్ల. ఐయుడి అంటే ఇంట్రా యూటరైన్ డివైజెస్. అంటే ఇక్కడ తెలుగులో రాస్తాను చూడండి, గర్భాశయాంతర పరికరాలు అని చెప్పి పిలుస్తారు. ఓకే, గర్భాశయాంతర పరికరాలని ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల ఒక్కోసారి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ క్లాస్లో ఉంది ఇది? 10th క్లాస్ ఎన్సీఆర్టీలో రీప్రొడక్షన్, హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అంటే జీవులు ఎలా ఉత్పత్తి అవుతాయి అనే లెసన్లో నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. సో రైట్ ఆన్సర్ ఏమవుద్ది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ జరగగా ఫలితం కానిది ఏది అని అడిగాడు. ఫలితం కానిది ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? ఫలదీకరణం. ఇక్కడ రాద్దాం తెలుగులోని ఫలదీకరణం. ఓకేనా? ఫలదీకరణం జరగ్గా వచ్చే ఫలితం కానిది ఏది అని అడిగాడు. గుర్తుపెట్టుకుందాం, ఫలితం కానిది అని అడిగాడు. సో అయింది ఏది చూద్దామా? అంటే ఇక్కడ యాక్చువల్గా ఎగ్ అంటే అండము ప్లస్ శుక్రకణం అంటే స్పెర్మ్, ఈ రెండు కలిస్తే ఏమొస్తుందండి? ఫలదీకరణం జరుగుతుంది. ఏం ఏర్పడుతుందండి? ఈ జరిగే ప్రాసెస్ని ఏమంటారు? ఫలదీకరణం. ఫలదీకరణం అంటే ఏంటి? ఫెర్టిలైజేషన్ అంటారు. ఏమంటారు? ఫెర్టిలైజేషన్ అని చెప్పి పిలుస్తారు. ఫలదీకరణం జరగగా మొదట ఏం ఏర్పడుతుందండి? జైగోట్ ఏర్పడుతుంది. జైగోట్ అంటే సంయుక్త బీజం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సంయుక్త బీజం. జైగోట్ తర్వాత ఏం ఏర్పడుతుందంటే ఎంబ్రియో ఏర్పడుతుంది.
ఎంబ్రియో అంటే ఏంటి? పిండం ఏర్పడడం. పిండం తర్వాత ఏం ఏర్పడుతుందంటే ఫేటస్ ఏర్పడుతుంది. ఫేటస్ అంటే 3 నెలల వయసు కలిగినటువంటి దేనిని ఫేటస్ అంటారు. తెలుగులో చెప్పాలంటే భ్రూణము అని చెప్పి పిలుస్తారు. ఫేటస్ తర్వాత ఏం ఏర్పడుతుందండి? బేబీ. ఓకేనా? బేబీ అనేది సాధారణంగా ఏర్పడుతుంది. పసికందు అంటారు కదా బేబీ అంటే పసికందు. ఓకేనా? పసికందు అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఫెర్టిలైజేషన్ జరగగా ఏర్పడనిది అని అడిగాడు. అవుట్కమ్ కానిది ఏది అని అడిగాడు. ఓకేనా? ప్లసెంటా ఫామ్ అవుద్ది. ప్లసెంటా అంటే మీకు తెలుసు. జైగోట్ అంటే సంయుక్త బీజం ఫామ్ అవుద్ది. ఎంబ్రియో అంటే పిండం తయారవుద్ది. కానీ ఎగ్ ఫార్మేషన్ అండం ఫామ్ అవ్వదు కదా, ఎందుకంటే అండం నుంచే కదా. అండం వచ్చేసి ఎగ్ అంటే అండం కదా, అండం వచ్చి శుక్రకణంతో కలిసింది కదా. సో కానిది అనేసరికి ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకేనండి? ఏ అనేది మనం రైట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్ ఆర్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ ఇన్ కరెక్ట్. సార్ ఇక్కడ సంయోజక కణజాలానికి సంబంధించిన కాని వాక్యం ఏది అని అడిగాడు. సంయోజక కణజాలం. ఒక సంయోజక కణజాలం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? కనెక్టివ్ టిష్యూ అంటారు. అంటే ఏ కణజాలం అయితే శరీరంలో భాగాలను కలుపుకుంటూ వెళ్ళిపోతుందో, ఏదైతే వెళ్తుందో అలా వెళ్ళే ప్రతిదీ కూడా సంయోజక కణజాలం అంటారు. కానిది ఏది అని అడిగాడు. చూడండి, సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ అన్ ఇంట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్. ఓకేనా? సో క్వశ్చన్ చూడండి, సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద ఇంట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ కణాలంట, సంయోజక కణజాల కణాలన్నీ అంటారు. ఇంట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ కణం లోపల అరేంజ్ అయ్యి ఉంటాయి. అంటే కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో మనకి కణాల లోపల కణాలు అరేంజ్ అయ్యి ఉంటాయంట. ఓకేనా? ఎంబెడెడ్ ఇన్ ద ఇంట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్. సార్ ఇక్కడ కణాలు తీసుకుందాం, ఒక ఎముక తీసుకుందండి. ఎముక లోపల రక్తం ఉంటుంది. ఇది కూడా సంయోజక కణజాలమే కదా. ఓకేనా? ఇది అందులో అరేంజ్ అయింది అన్నాడు. ఎంబెడెడ్ అంటే అమరి ఉండడు. అందులో ఇంట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే మరొకటి కణంతో తయారైన నిర్మాణం లోపల అరేంజ్ అయ్యి ఉందన్నమాట, మాత్రిక. ఓకే. నెక్స్ట్, బ్లడ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. రక్తం అనేది ఒక కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలమే. రైటే, ఇది రైటే. నెక్స్ట్, మ్యాట్రిక్స్ మే బి జెల్లీ లైక్ ఫ్లూయిడ్ డెన్స్ ఆర్ రిజిడ్. మ్యాట్రిక్స్ అంటే మాత్రిక. మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను. మాత్రిక అంటే ఏంటి? ఎముక మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది, అవయవ పదార్థాన్ని మాత్రిక అంటారు. ఓకే, అది చిక్కగా ఉంటుంది అంట. రైటే. ఓకే, మరి నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఏమంటే సెల్స్ ఆర్ టైట్లీ అరేంజ్డ్. తప్పండి. ఇందులో కణాలు అనేటివి ఏవైతే వదులుగా అరేంజ్ అవుతాయి. కణాలు ఎలా అరేంజ్ అవుతాయండి? వదులుగా ఉంటాయి, అంటే లూజ్లీ అరేంజ్డ్. కానీ వీడియో ఉన్న కణాలు టైట్లీ అరేంజ్డ్, దగ్గరగా ఇరుగ్గా బిగుతుగా అమరి ఉంటాయంట. సో రాంగ్ ఆన్సర్ ఏది ఇక్కడ? ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, మనకి ఏమడిగాడు ఇక్కడ? ఇన్కరెక్ట్, తప్పే అడిగాడు కదా స్టేట్మెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా ఇన్ ద బ్లడ్. ఇప్పుడు చూడండి, రక్తంలో. ఓకేనా? ఇది కూడా మనకి 10th NCERTలో ఇచ్చాడు. చూడండి క్వశ్చన్స్ ఎలా డిజైన్ చేశాడు. రక్తంలో ప్లాస్మా విధి ఏంటి అని అడిగాడు. 10th NCERTలో ఇచ్చాడు. ఓకేనా? ఒకటోది, ఇట్ క్యారీస్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఇదంటే ఊపిరితిత్తుల నుంచి శరీరంలోనికి అన్ని శరీర భాగాలకు ఆక్సిజన్ తీసుకువెళ్తుందట. మరి తీసుకెళ్తే మరి ధమని ఏం చేస్తుందంట? అంతే కదా. ఇంకోటి, ఊపిరితిత్తుల నుంచి శరీర భాగాలకు గాలి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే ఊపిరితిత్తుల శుద్ధి చేయబడినటువంటి ఆక్సిజన్ అనేది పుప్పుస ధమని ద్వారా, అంటే పల్మనరీ వెయిన్ అంటారు. ఏమంటారండి? పల్మనరీ వెయిన్ ద్వారా శరీర భాగాలు రక్తంతో పాటు కలిసి వెళ్తుంది. సో ఇది రాంగు. అంతేనా కాదు? రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దామా. ఇట్ మెయింటైన్స్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ సప్లై టు టిష్యూస్. కణజాలాలకు ఆక్సిజన్ రిచ్ మంచి రక్తాన్ని తీసుకెళ్తుందట. మరి ఇది రాంగ్. ఎందుకంటే ప్లాస్మా పని అది కాదు. మరి అలా మంచి రక్తం తీసుకెళ్ళేది ఎవరెవరు? RBC తీసుకువెళ్తుంది. నెక్స్ట్, ఈ ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్, కార్బన్ డైఆక్సైడ్, వేస్ట్ మెటీరియల్స్. ఒక వేస్ట్ మెటీరియల్స్ని, కార్బన్ డైఆక్సైడ్ని, ఆహారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంట. ఆబ్వియస్గా ఇది రైట్ అండి. ప్లాస్మా అనేది ఏదైతే ఉందో, ప్లాస్మా కణం లోపల ఆహారాన్ని, కార్బన్ డైఆక్సైడ్ని, వ్యర్థ పదార్థాలు రవాణా చేస్తుంది. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ డ్యూరింగ్ ఇంజ్యూరీస్. గాయాలైనప్పుడు రక్తం గడ్డకు ఉపయోగపడతారు. మరి రక్త ఫలికికలు దేనికి ఉపయోగపడతాయి? రక్తం అనేది గడ్డకు ఉపయోగపడతాయి. సెకండ్, ఇది కూడా రాంగ్. రైట్ ఆన్సర్ ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇందులోనే ఈ వీడియోలో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సైకలాజికల్ చేంజ్ అసోసియేటెడ్ విత్ సెక్సువల్ మెచ్యూరిటీ. సార్ ఇక్కడ లైంగిక పరిపక్వతతో పాటుగా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. లైంగిక పరిపక్వతతో పాటుగా వచ్చే మానసిక పరమైనటువంటి మార్పు ఏది అని అడిగాడు.
ఒక లైంగిక పరిపక్వతతో పాటు మానసిక మార్పు ఏమొస్తుంది అని అడిగాడు. ఓకే, ఎవరిలో ఆడవారిలో అవనియండి, మగవారిలో అవనియండి. ఆప్షన్ 1 హెయిర్ గ్రోత్ ఆన్ స్కిన్, చర్మం మీద తల వెంట్రుకలు పెరగడం. ఆప్షన్ 2 డిజైర్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే మూడ్ స్వింగ్స్, ఆలోచనలకు తగ్గట్టుగా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారట. నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగాడండి, హెయిర్ గ్రోత్ ఆన్ స్కిన్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే సైకలాజికల్ చేంజ్, మానసికపరమైన మార్పు. నువ్వు అనుకున్నావు అనుకోండి, నాకు ఎలాగైనా రేపు పొద్దునకలు మీస రావాలంటే వస్తుంది, రాదు కదా. నెక్స్ట్ డిజైర్ ఆఫ్ ఇండిపెండెన్స్ మూడ్ స్వింగ్స్, ఆలోచనలు తగ్గట్టుగా ఉండడం. బహుశా ఇది అయ్యి ఉండొచ్చు, చూద్దాం. ఇంక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ, శరీరంలో యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి. అంటే జిమ్కి వెళ్తావా అంటే నీకు సెక్చువల్ మెచ్యూరిటీతో పాటుగా నువ్వు లైంగికంగా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకుని ఫిజికల్గా అంటే మనం గ్రౌండ్కి వెళ్తామా, వెళ్ళం కదా. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్, మెదడు పెరుగుదల కూడా మానసికపరమైన సమస్య కాదే. కాబట్టి ఆప్షన్ బి అనేది ఏదైతే ఉందో మనకి ఇది ఖచ్చితంగా రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో నా క్లాసెస్ నచ్చినట్టయితే వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేయండి. మన యాప్ ఏంటంటే బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేయండి. ఎవరికైనా ఆ తెలుగు మీడియం వరకు అర్థం కాకపోయినా ఏదైనా సమస్య ఉంటే నా నెంబర్కి కూడా కాల్ చేయండి. నా నెంబర్ 7981450336 అండి. సో నా నెంబర్ చూడండి ఒకసారి, 7981450336. మీరు మెసేజ్ చేసిన వాట్సాప్ యూజ్ చేయట్లేదు, టెక్స్ట్ మెసేజ్ చేసినా కాల్ చేసినా ఖచ్చితంగా స్పందించడానికి రెడీగా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. రైట్, మరి ఈరోజు మనం 101 షిఫ్ట్స్లో భాగంగా నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్స్ చూద్దామండి. ఓకేనా, చూడండి ఇక్కడ తెలుగు మీడియం వరకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ప్రతిదీ కూడా అర్థమయ్యేలా చెప్తా ఉన్నాను. సో దయచేసి అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఓకే, సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెసిలిటేట్స్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో తెలుగు మీడియం వారు ఈజీగా అర్థం చేసుకోండి. క్రింద 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అందులో ఏది కేంద్ర నాడీ వ్యవస్థకు, ఓకేనా, సో ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఏది కేంద్ర నాడీ వ్యవస్థకు మరియు శరీరంలో ఉన్నటువంటి భాగాలకు అనుసంధానకర్తలా ఉంటుంది, కలిసి పనిచేస్తుందని అడిగాడు. ఓకేనా, ఆప్షన్ 1 స్పైనల్ కార్డ్ అంటే ఏంటంటే వెన్నుపాము అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆప్షన్ 2 ఇన్వాలంటరీ మజిల్స్ అంటే అనియంత్రిత కండరాలు. ఓకేనా, ఏంటండి అనియంత్రిత కండరాలు. ఓకేనా, ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి, వాలంటరీ మజిల్స్ అంటే ఏంటంటే నియంత్రిత కండరాలు. ఓకేనా, ఏంటంటే నియంత్రిత కండరాలు. తర్వాత పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే పరధీయ నాడీ వ్యవస్థ. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను పరధీయ నాడీ వ్యవస్థ అంటే ఏంటి, వాట్ అని. ఓకేనా, సో పరధీయ నాడీ వ్యవస్థ. ఇలా మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడండి. సో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని పక్కన పెడితే, ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ని పక్కన పెడితే ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము ఏం చేస్తుందండి, ప్రతీకార చర్యలు అంటే రిఫ్లెక్స్ యాక్షన్స్ జరిగేదానికి ఉపయోగపడుతుంది. ఇన్వాలంటరీ మజిల్స్, అసలు ఈ క్వశ్చన్లో ఎక్కడైనా కండరాలు అని చెప్పి ఎక్కడైనా క్వశ్చన్లో ఇచ్చాడా, ఇవ్వలేదు. కాబట్టి అనియంత్రిత కండరాలు ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసేయండి. ఇది ఎలిమినేట్ చేయండి. వాలంటరీ మజిల్స్ అంటే నియంత్రిత కండరాలు, ఇది ఎలిమినేట్ చేయండి. మిగిలిన ఆన్సర్ ఏది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కానీ ఇలా విడిచిపెట్టకూడదు కదా. పరధీయ నాడీ వ్యవస్థ అంటే ఏంటి, పరధీయ నాడీ వ్యవస్థ అంటే మెదడు అంటే బ్రెయిన్. తర్వాత వెన్నుపాము అంటే ఏంటి, స్పైనల్ కార్డ్. ఈ రెండిటికి పక్క నుంచి స్టార్ట్ అయినటువంటి నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పరధీయ నాడీ వ్యవస్థ అంటారు. ఇదేం చేస్తుందంటే శరీరంలో వివిధ భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ వివిధ భాగాల యొక్క కదలికలు మూమెంట్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అదేందా, కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి, పరధీయ నాడీ వ్యవస్థ లేదా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్తాం. ఓకేనండి, నెక్స్ట్, వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ సెమైనల్ వెసికల్స్ ఇన్ ద హ్యూమన్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకేనండి, సో ఇక్కడ క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటంటే పౌరుష గ్రంథి. ఓకేనా, ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటండి, పౌరుష గ్రంథి. యాప్లో ప్రత్యుత్పత్తి అనే పాఠం ఏంటి అర్థమవుద్ది. సెమినల్ వెసికల్స్ అంటే సెమినల్ గ్రంథులు. ఓకేనా, సెమినల్ గ్రంథులు అని చెప్పి అనుకుంది. ఈ రెండు కూడా గ్రంథులే, గ్లాండ్సే. ఇక్కడ ప్రోస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుంది, ఓకేనా, ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి, పౌరుష గ్రంథి ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా, సో ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి.
ఇక్కడ పౌరుష గ్రంథి అనేది ఏదైతే ఉందో సాధారణంగా ఈ మనకి మానవులలో టెస్టిస్, మేల్స్లో టెస్టిస్ అంటే ముస్కాల నుంచి ఏం స్టార్ట్ అవుతాయండి, స్పెర్మ్స్ అనేవి క్యారీ అవుతాయి, అంటే స్టార్ట్ అవుతాయి, శుక్రకణాలు స్టార్ట్ అవుతాయి. ఈ స్పెర్మ్స్ క్యారీ అవుతాయి ఎవరి ద్వారా, వ్యాస్ డిఫరెన్స్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఎవరి ద్వారా ట్రావెల్ చేస్తాయండి, వ్యాస్ డిఫరెన్స్ అంటే ఏంటి, శుక్రనాళం. ఒక శుక్రనాళం ద్వారా శుక్రకణాలను ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇలా రవాణా చేస్తూ యురిత్రా అంటే ప్రసేకం అనే భాగం యురిత్రా మేల్స్లోనే లేదా మేల్స్లోనే ప్రసేకం చేరే ముందు ఒక 2 గ్లాండ్స్ని కలుస్తాయి. ఒకటోడేమో పౌరుష గ్రంథి, 2 సెమినల్ గ్రంథి. ఈ పౌరుష గ్రంథి అనేవాడు శుక్రకణాలు అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చాయి కదా, వారికి కావాల్సినటువంటి శక్తి ద్రవ రూపంలో అందజేస్తుంది. ఏ రూపంలో అండి, ద్రవ రూపంలో అందజేస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే సెమినల్ గ్రంథులు ఏం చేస్తాయి, సెమినల్ ప్లాస్మా అని పిలుస్తున్న ఒక ద్రవరూప పదార్థాన్ని శుక్రకణాలకు అందిస్తాయి. సెమినల్ ప్లాస్మా ప్లస్ శుక్రకణం గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. సెమినల్ ప్లాస్మా ప్లస్ శుక్రకణం కలిపితేనే వీర్యం అంటారు. ఇక్కడ కేవలం శుక్రకణాలు వచ్చేవారు ఎక్కడా ప్రపంచం లేరు. ఓకేనా, వీర్యం మాత్రమే బయటకు వస్తుంది, అందులో ఉండేవాడే శుక్రకణం. సిమెన్ లేదా సెమెన్ అంటారు. సెమెన్ అనేది బయటికి రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు పౌరుష గ్రంథి అనేది శక్తిని అందిస్తుంది అన్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్ 1 2 సెక్రెట్ టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ విడుదల చేయడం అంట. సో ఆప్షన్ రాంగ్. టు ప్రొడ్యూస్ స్పెర్మ్ సెల్స్, శుక్రకణాలను ఉత్పత్తి చేయడం అంట. శుక్రకణాలను అసలు ఎక్కడ ఉత్పత్తి చేసి, శుక్రకణాలని ఎవరు ఉత్పత్తి చేస్తారంటే ముష్కాలు ఉత్పత్తి చేస్తాయి. ముష్కాలు అంటే టెస్టిస్ అంటారు. మళ్ళీ దీని లోపల ఇంటర్స్టిషియల్ సెల్స్ ఉంటాయి, అవి ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ డెప్త్కి వెళ్తే. ఓకే, ఎన్సీఆర్టీ దాటి వెళ్ళడం కాదండి, ఎన్సీఆర్టీలో డెప్త్ అడగడం జరిగింది కాబట్టి క్వశ్చన్స్ అన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూడండి, టు ప్రొవైడ్ ఫ్లూయిడ్స్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ స్పెర్మ్. ఎస్, శుక్రకణాలకు ఫ్లూయిడ్స్ని ఇస్తాయి, ద్రవరూప పదార్థాలను ఇస్తాయి. దేనికంటే ట్రాన్స్పోర్టింగ్ స్పెర్మ్ సెల్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, టు లోవర్ ద టెంపరేచర్ ఆఫ్ ద టెస్టిస్ అంటే ముస్కాల లోపల ఉష్ణోగ్రతను తగ్గించడానికట. సో ఇది అబ్సల్యూట్గా రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఎనేబుల్స్ మస్కులర్ టిష్యూ టు ప్రొడ్యూస్ మూమెంట్ ఇన్ యానిమల్స్. క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడండి, వేరే లెవెల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అంటే మనకి ఎన్సీఆర్టీ పుస్తకాలు డైరెక్ట్గా లైన్కి లైన్ చదువుకొని వెళ్ళిపోదాం అంటే కుదరదు. ఎందుకంటే అప్లికేషన్ లెవెల్ అనమాట. అప్లికేషన్ లెవెల్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ యొక్క డెప్త్ కూడా పెంచాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ప్రిపరేషన్ యొక్క డెప్త్ పెంచాల్సి ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఎనేబుల్స్ మస్కులర్ టిష్యూ టు ప్రొడ్యూస్ మూమెంట్ ఇన్ యానిమల్స్. ఏం లేదండి, జంతువులలో అంటే మనమే కదా, ఒక జంతువులలో కండరాలు కదలడానికి ఈ క్రింది వాటిలో ఏ లక్షణం అని తోడ్పడుతుంది అని అన్నాడండి. ఓకేనా, ఆప్షన్ 1 ప్రెజెన్స్ ఆఫ్ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను, కండరాలు అనేవి కదలికలు చెందాలంటే కొన్ని ప్రోటీన్లు కావాలి అన్నాను. అది ఒకటోది ఏదంటే యాక్టిన్, రెండవది ఎవరండి మయోసిన్ అని చెప్పి పిలుస్తారు. యాక్టిన్ మరియు మయోసిన్ ప్రోటీన్స్ అనమాట. ఓకే, యాక్టిన్ మరియు మయోసిన్. రెండోది ఏంటి, ఎబిలిటీ టు ట్రాన్స్ఫర్ నెర్వ్ ఇంపల్స్ అంటే నాడీ ప్రచోదనం అనేది జరుగుతుందంట. తప్పిది. స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్, కొవ్వు కణాలని నిల్వ చేస్తుందంట. కొవ్వుని నిల్వ చేసేది ఎడిపోజ్ కణజాలం కదా, ఎడిపోజ్ టిష్యూ కదండి. సో దీనికి ఆప్షన్లకి క్వశ్చన్కి సంబంధం లేదనమాట. ఓకేనా. సో నెక్స్ట్, సెక్రెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్. కండరాల్లో జీర్ణ ఎంజైమ్లు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయండి, కండరాల్లో జీర్ణ ఎంజైమ్లు ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయి, అవ్వ కదా. అలా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి జీర్ణ ఎంజైమ్లు, సాధారణంగా స్టమక్ అంటే జీర్ణాశయంలోనే, లైసోజోమ్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి 3 ఆప్షన్లు కాదు, రైట్ ఆన్సర్ ఏం చెప్పాలి మనం ఇక్కడ, కండరాలు కదలడానికి ఉపయోగపడే ప్రోటీన్స్, కదలికలకు ఉపయోగపడే ప్రోటీన్స్ యాక్టిన్ మరియు మయోసిన్. వీటిని కండర సంకోచ ప్రోటీన్లు అంటారు. ఏమంటారండి, కండర సంకోచ ప్రోటీన్లు అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రిపీటెడ్ క్వశ్చన్ అండి. కళ్ళుకి సంబంధించిన క్వశ్చన్ మొదట్లోనే నేను డిస్కస్ చేయడం జరిగింది. సీలియరీ మజిల్స్ అంటే ఆ సైలికామయ కండరాలు దేనికి ఉపయోగపడతాయని చెప్పాను. సో ఇది అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లీడింగ్ టు మజిల్ మూమెంట్. సార్ ఏం లేదండి, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, తెలుగు మీడియం వారు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. సో నేను తెలుగులో రాస్తున్నాను కదా, కండరాలు కదలిక
ఎలా మొదలవుతుందో గుర్తుపెట్టుకోండి. కండరాలు కదలిక ఎలా మొదలవుతుందో అందులో జరిగే ఈవెంట్స్, అందులో జరిగే క్రియలు ఏవైతే ఉన్నాయో అవి ఒక వరుస క్రమంలో పెట్టమన్నాడు. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యి ఇలా ఉందండి, దీన్ని ఇక్కడికి తేవాలంటే ఏం చేయాలి? ఇలా ముడుస్తాం. ఇలా ముడిచేటప్పుడు ఇక్కడ బేసికల్గా శరీరంలో ఏం జరుగుతుంది చూసారా? క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడో. ఓకే, ఇది ఎప్పుడు అడిగా? రీసెంటే కదా, 3/12/2025 12:45 నుంచి 2:45 PM అవునా కదా? సో ఫస్ట్ నెర్వ్ ఇంపల్స్ అన్నాడు. ఓకేనా. నాడీ ప్రచోదనం ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నాడీ ప్రచోదనం అన్నాడు. ఓకేనా. నాడీ ప్రచోదనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెదడు దగ్గర నుంచి ఇండికేషన్ రావాలి. ఏమని? నీ చెయ్యిని లిఫ్ట్ చేయి బాబు అని. సో నెర్వ్ ఇంపల్స్ అంటే నాడీ ప్రచోదనం. తర్వాత ఈ బ్రెయిన్ నుంచి మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్రెయిన్ అండి. బ్రెయిన్ ఏమనుకుంటుంది? చేతిని దగ్గరగా తీసుకో అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో చూస్తున్న వాళ్ళు చేతిని దగ్గరగా తీసుకోండి. చేతిని దగ్గరగా తీసుకున్న మాట నేను చెప్పాను కదా, అది మీకు వినబడింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? మీరు చేతిని దగ్గరగా తీసుకుంటారు. ఓకేనా. తీసుకోవాలంటే ఏం చేయాలి? నీ బ్రెయిన్ అనేది నీ చేయికి మెసేజ్ పెట్టాలి. దేని ద్వారా? చాలక నాడి ద్వారా. దేని ద్వారా అంటే చాలక నాడి ద్వారా. చేతిని దగ్గరికి అంటే తీయమ్మా అని. తీయంగానే చేతి లోపల మెసేజ్ వెళ్ళి చేతి లోపల ప్రోటీన్స్ ఉంటాయి చూసారా? మజిల్స్లో ఉన్న ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఎవరు? యాక్టిన్ మరియు మయోసిన్. అవునా? యాక్టిన్ మరియు మయోసిన్ ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఈ రెండు కూడా దగ్గరగా లాక్కుంటూ వస్తాయి. లాక్కుంటూ చూడండి ఏమవుద్ది? మజిల్ కాంట్రాక్షన్, కండరాలని సంకోచం చెందుతాయి. ఓకేనా. ఇది కరెక్ట్ ఆర్డర్. మరి నెక్స్ట్ డైజెషన్ అన్నాడు. ఏమండి చేతిని కదపాలంటే జీర్ణం ఎందుకండి అవ్వాలి? సో ఆప్షన్ బి రాంగ్. తర్వాత డిఎన్ఏ రెప్లికేషన్, పెద్ద మాటే. డిఎన్ఏ రెప్లికేషన్ వరకు ఎందుకు వెళ్ళాలి? అవసరం లేదు. తర్వాత బ్లడ్ ఫ్లో, రక్తం ప్రవహించాలి. రక్తంతో సంబంధం లేదు అక్కడ, ఎందుకంటే మెదడు అనేది నాడీ కణాల ద్వారా ఇండికేషన్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమవుద్ది ఆన్సర్? ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. మీరు అనుకుంటున్నారు తెలుగు మీడియంలో ఈ పీడిఎఫ్ వచ్చేసింది, తెలుగు మీడియం ప్రిపేర్ అవుతారు. తెలుగు మీడియం పీడిఎఫ్ ఒకసారి చూడండి. ఇక్కడ మజిల్ ప్రోటీన్స్ రెస్పాన్స్ ఉందా? అక్కడ తెలుగులో ఏమి ఇచ్చాడు? మజిల్ ప్రోటీన్ ప్రతిస్పందన. మజిల్ కాంట్రాక్షన్ అంటే మజిల్ కాంట్రాక్షన్. డైజెషన్ అంటే జీర్ణం. బ్లడ్ సర్క్యులేషన్ రవాణా. మూమెంట్ అంటే మళ్ళీ తెలుగులో మూమెంట్ అని ఇచ్చారు, అంటే గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చారండి. సో తెలుగు మీడియం పీడిఎఫ్ అంటున్నారు, కానీ తెలుగు మీడియం పీడిఎఫ్ ఫాలో అవడం ఉపయోగం లేదు. ఓకేనా. ఇలా మీకు ప్రతి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా కదా, మీరు ఇలా వింటే సరిపోద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రిపీటెడ్ క్వశ్చన్ చూడండి. ఎందుకు రిపీటెడ్ క్వశ్చన్ చూడండి? ఏ న్యూరాన్ రిసీవ్స్ నెర్వ్ ఇంపల్స్ ఫ్రమ్ అనదర్ న్యూరాన్. ఏమండి ఈ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఒక నాడీ కణం మరొక నాడీ కణం దగ్గరకు ఒక నాడీ కణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నాడీ కణం, నెర్వ్ సెల్ అంటారు. నాడీ కణం అంటే ఏంటనుకున్నారు? నెర్వ్ సెల్ అంటారు. ఈ నెర్వ్ సెల్ దీని నుంచి సమాచారం తీసుకోవాలి. ఎక్కడికి? దీనికి. ఎలా తీసుకుంటారు సమాచారం? మీకు ఆల్రెడీ చెప్పాను నేను, లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఓకే, ఎలా సమాచారం తీసుకుంటారండి? డైరెక్ట్ ఆన్సర్ డెండ్రైట్ల ద్వారా. డెండ్రైట్ అంటే మీకు డయాగ్రామ్ లాస్ట్ వీడియోలో కూడా వేసి చూపించాను. ఓకేనా. ఇలా మీకు షార్ట్ థ్రెడ్స్, పొట్టిగా ఉన్నటువంటి దారం వంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు? నేను చెప్పాను కదా, వీటిని ఏమంటారు? డెండ్రైట్ అంటారు. ఈ డెండ్రైట్లు పక్కన ఉన్నటువంటి యాక్సాన్ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటాను. కాబట్టి ఆన్సర్ ఏంటి? డెండ్రైట్. ఓకేనా. ఆప్షన్ 1 యాక్సాన్ ఇచ్చారు, తప్పు. రెండోది సైనాప్స్. సైనాప్స్ అంటే తెలుగులో నాడీ సంధి అంటారు. నాడీ సంధి అంటే ఏంటనుకున్నారు? ఒక డెండ్రైట్ ఒక యాక్సాన్ కలిసే చోటు ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటారు? సైనాప్స్ అంటారు. 10th క్లాస్ ఎన్సీఆర్టీలు ఇచ్చాడు. తర్వాత సెల్ బాడీ. సెల్ బాడీ అంటే మధ్యలో ఉండేది అనమాట. మధ్యలో ఉండే సెల్ బాడీ లేదా సైటాన్ అంటారు. సైటాన్ లేదా సోమా అంటారు. సెల్ బాడీ అంటే తెలుగులో ఏమంటారు? కణదేహం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కణదేహం. సో కణదేహం అనేది కాదు ఇక్కడ. రైట్ ఆన్సర్ ఏంటి మనకి? డెండ్రైట్. తెలుగులో కూడా డెండ్రైట్ని డెండ్రైట్ అని అంటారు. ఓకేనా, డెండ్రైట్ అని చెప్పి పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, ఇది కూడా ఇండైరెక్ట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద న్యూరాన్ క్యారీస్ నెర్వ్ ఇంపల్స్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ? సార్ మళ్ళీ ఈ క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనిస్తే ఒక నాడీ కణం, ఇదేమో డెండ్రైట్, అవునా కాదా? ఇదంతా డెండ్రైట్ అనమాట, అవునా కాదా? ఇక్కడ మధ్యలో కేంద్రకం. ఇగోండి ఇలాగే దీని మీద మైలిన్ పొర ఉంటుంది అనమాట, మైలిన్ త్వచం అంటారు. ఈ మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు? యాక్సాన్ అంటారు. తెలుగులో కూడా యాక్సానే. ఓకేనా. సో ఇదేంటి? డెండ్రైట్. తెలుగులో కూడా డెండ్రైట్ అంటారు. నేను ముందు క్వశ్చన్ ఏం మాట్లాడు? సమాచారం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఎవరి ద్వారా అంటే డెండ్రైట్ ద్వారా. అంటే ఈ డెండ్రైట్ ద్వారా తీసుకొస్తుందని చెప్పాను. మరి తీసుకువెళ్ళడం ఎలా? ఇలానే తీసుకువెళ్తుంది, ఎందుకంటే దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? ఈ అడుగున ఉన్నట్టు యాక్సాన్ ద్వారా. ఇది ఎక్కడి నుంచి తీసుకుంది? ఇంకొక నాడీ కణం దగ్గర నుంచి తీసుకుంది అనమాట. సో సమాచారం ఇలా వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏమన్నాడు? విచ్ పార్ట్ ఆఫ్ ద న్యూరాన్ క్యారీస్ నెర్వ్ ఇంపల్స్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ?
సెల్ బాడీ అంటే కణదేహం, కణదేహం దగ్గర సమాచారం తీసుకువెళ్ళే నిర్మాణం ఏది అని చెప్పి మనకు అడగడం జరిగిందనమాట. ఓకేనండి, కణదేహం నుంచి సమాచారం తీసుకెళ్ళే నిర్మాణం ఏది అని అడిగాడు. సో అబ్సల్యూట్లో ఏమవుతుంది, యాక్సాన్ అవుతుంది. సైనాప్స్ అంటే ఏంటి, నాడీస్ అంటే అవ్వదు. న్యూక్లియస్ అంటే కేంద్రకం అవ్వదు. డెండ్రైట్ అంటే డెండ్రైట్ కుదరదు. ఓకేనా, ఎందుకంటే మీకు డయాగ్రామ్లో కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ డయాగ్రామ్ అండి, ఇగోండి ఈ డయాగ్రామ్లోని ఇలా ఉన్నటువంటి నిర్మాణం ఏదైతుందో ఓకేనా, యాక్సాన్ అంత్యాలు అంటారు. లాస్ట్ వీడియోలో కూడా రిపీట్ అయింది ఇది. ఓకేనా, సో సమాచారం తీసుకురావడం ఏమో ఇవి తీసుకొస్తాయి, తీసుకువెళ్ళడం మాత్రం ఇవి తీసుకువెళ్తాయి అన్నమాట. దీని పేరు ఏంటంటే యాక్సాన్ అంటారు. తెలుగులో కూడా ఏమని పిలుస్తారు, తెలుగులో కూడా యాక్సాన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, యాక్సాన్ అంటారు. యాక్సాన్ మీద కొవ్వు మరియు శ్వాన కణాలతో నిర్మితమై లేయర్ ఉంటుంది. దాన్ని ఏమంటారు, మైలీన్ త్వచం అంటారు. ఏమంటారండి, మైలీన్ షత్ అంటారు. మైలీన్ షత్కు మధ్యలోని గ్యాప్స్ని ఏమంటారు, రణవీర్ కణుపులు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, రణవీర్ కణుపులు అని చెప్పేసి పిలుస్తారు. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే నోడ్స్ ఆఫ్ రణవీర్ అని చెప్పి పిలుస్తారనమాట. ఓకేనండి, రైట్. నెక్స్ట్ ఇది కూడా మనకి కండరాల గురించి. ఓకే, కండరాల గురించి ఇది రిపీటెడ్ క్వశ్చన్. సో దీన్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా రిపీటెడ్. ఏంటి, ఎపిథీలియల్ టిష్యూ ఫౌండ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ద కిడ్నీ ట్యూబ్యూల్. కిడ్నీ ట్యూబ్యూల్ గురించి మనం చదువుకున్నాం కదా, మూత్రనాళం. కిడ్నీ నుంచి యూరిన్ తీసుకెళ్లేది మూత్రనాళం, దాన్ని కిడ్నీ ట్యూబ్యూల్ లేదా యురేటర్ అంటారు. యురేటర్లో ఉండే ఉపకళా కణజాలం ఏది అని అడిగాడు. ఓకే, ఇది అలా డిస్కస్ చేసాక చాలాసార్లు క్యూబాయిడల్ ఎపిథీలియం. క్యూబాయిడల్ అంటే ఏంటి, ఘనాకార ఉపకళా కణజాలం. అవునా కాదా, ఘనాకార ఉపకళా కణజాలం అని చెప్పి పిలుస్తారు. అవునా కదా, ఘనాకార ఉపకళా కణజాలం. స్కెల్టల్ ఎపిథీలియం అనేది ఎక్కడ లేదండి, అస్థి ఉపకళా కణజాలం లేదు. గ్లాన్యులార్ ఎపిథీలియం అంటే గ్రంథియుత. అవునా కాదా, మీకు యాప్లో చెప్పనేది గ్రంథియుత ఉపకళా కణజాలం. నెక్స్ట్ కాలమ్నార్ ఎపిథీలియం అంటే స్తంభాకార ఉపకళా కణజాలం. అవునా, సో రైట్ ఆన్సర్ ఏంటి, క్యూబాయిడల్ ఎపిథీలియం అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ అండి మనకి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ అబ్జార్బ్డ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ఎలిమెంటరీ కెనల్ ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ఆర్గన్స్ వేర్ దే ఆర్ యూజ్డ్ బిల్డ్ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్. ఏ లేదండి, తెలుగు మీడియం వారు చూడండి, జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు. ఓకేనా, జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు ఎక్కడ ఉంటాయి, చిన్న ప్రేగులు ఉంటాయి కదా, స్మాల్ ఇంటెస్టైన్లు ఉంటాయి కదండి, డైజెస్టైన్ ఫుడ్ మెటీరియల్స్. జీర్ణమైన ఆహార పదార్థాలు శరీర భాగాలకు, ఓకేనా, శరీర భాగాలకు సప్లై చేయడాన్ని ఏమంటారు. మీ అందరికీ తెలుసు, జీర్ణ వ్యవస్థలో ఆహారం నోటి ద్వారా తీసుకోవడాన్ని ఏమంటారు, అంతర్గహనం అంటారు. అవునా, నోటి ద్వారా ఆహారం తీసుకోవడాన్ని ఏమంటారు, అంతర్గహనం. దాన్నే ఇంజెషన్ అంటారు. ఓకేనా, ఆ ఆహారం ఏమవుతుంది, తర్వాత జీర్ణం అవుద్ది. అవునా కదా, జీర్ణం అవ్వడాన్ని ఏమంటారు, డైజెషన్ అని చెప్పి పిలుస్తారు. జీర్ణమైన ఆహారాన్ని బాడీకి సప్లై చేయడం ఏమంటారు, అటు బాడీకి పీల్చుకోవడాన్ని ఏమంటారు, పీల్చుకోవడాన్ని ఏమంటారు, తెలుగు ఇంగ్లీష్లో అబ్జార్ప్షన్. ఏమంటారండి, అబ్జార్ప్షన్ అంటే శోషణ అని చెప్పి అంటారు. శోషించుకున్నటువంటి అబ్జార్బ్ చేసిన ఎనర్జీ ఏమవ్వాలి, బాడీకి సప్లై అవ్వాలి కదా, రవాణా అవ్వాలి. ఈ రవాణా అవడాన్ని ఏమని పిలుస్తారంటే ఎసిమిలేషన్ అంటారు. ఏమంటారండి, ఎసిమిలేషన్. ఇప్పుడు ఆప్షన్లో చూడండి, ఆప్షన్ డైజెషన్ కానే కాదు, ఫోటోసిన్సిస్ సంబంధం లేదు. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటనుకున్నారు, ఫోటోసిన్సిస్ అంటే కిరణజన్య సంయోక్రియ. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటనుకో, బాష్పోత్సేకం, మొక్కల్లో నీరు ఆవిరైపోయి వెళ్ళిపోవడం. ఇక్కడ మొక్కలకు సంబంధం లేదు. మిగిలిన ఆప్షన్ ఏది, ఎసిమిలేషన్, రవాణా చేసుకోవడం అనమాట. అర్థమైందండి. ఇవి ఈరోజు వీడియోలో క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన క్లాసెస్ కావాలంటే వెంటనే మన యాప్ని డౌన్లోడ్ చేయండి. మన యాప్ బయాలజీ ఇట్స్ సింపుల్ నవ్ అండి. ఓకేనా, బయాలజీ ఇట్స్ సింపుల్ నవ్. 299 కోర్స్ అనేది మీకు 199కి ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. 2026 గ్రూప్ డి కోర్స్ మీరు తీసుకోవాలి. ఇది తీసుకుంటే మీకు ఈ ఏదైతే ఇప్పుడు డెప్త్గా క్వశ్చన్స్ ఇస్తున్నాడో ఈ ప్యాటర్న్ కూడా మళ్ళీ రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలిసినటువంటి సమాచారమే, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి గతంలో అంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 అదేవిధంగా 2026 ఈ సంవత్సరానికి గాను
మనకి దాదాపుగా 101 షిఫ్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసిందే. మరి మనకి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ని మనం వరుసగా గమనిస్తూ వస్తుంటే మీ అందరికీ తెలుసు 2014, తర్వాత వచ్చేసరికి 2016, తర్వాత వచ్చేసరికి 2019. అంటే 2019 ఎప్పుడు జరిగింది ఎగ్జామ్? 2022. మరి అదేవిధంగా 2025, 2026. ఓకేనా? ఇక్కడ మనకు గమనిస్తే వరుసగా 1, 2, 3, 4 ఈ వరుసగా జరిగినటువంటి ఎగ్జామ్స్ గమనిస్తే ఈ 4 సార్లు జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ గమనిస్తే 2014లో ఉన్న పేపర్ 16లో లేదు, 16లో 19లో లేదు, తర్వాత 25, 26లో లేదు. అంటే మనకి ఇక్కడ గమనిస్తే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా డెప్త్గా మనకి డెవలప్ అవుతూ రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఏంటంటే డైరెక్ట్ బిట్స్ ఉండేవి. రక్తం ఏ రంగులో ఉంటుంది అంటే రెడ్ కలర్ ఒకప్పుడు. తర్వాత వచ్చేసరికి రెడ్ కలర్ ఉండడానికి గల కారణం ఏంటి? హీమోగ్లోబిన్. తర్వాత వచ్చేసరికి హీమోగ్లోబిన్ ఇన్ని ఆక్సిజన్ అణువులతో బంధం ఏర్పరచుకోగలదు. తర్వాత వచ్చేసరికి ఆక్సిజన్ కాకుండా ఆక్సిజన్ కన్నా ఎక్కువ దేంతో ఎఫినిటీ కలిగి ఉంటుంది? కార్బన్ మోనాక్సైడ్. తర్వాత వచ్చేసరికి కార్బన్ మోనాక్సైడ్ అనేది హీమోగ్లోబిన్తో బంధం ఏర్పడడం ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? వచ్చే వ్యాధులు ఏంటి అడుగుతున్నాడు. మళ్ళీ వ్యాధులకు వచ్చేసరికి దీంట్లో మళ్ళీ కేటగిరీ అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అంటే అడిగే విధానం అనేది మారుతూ వస్తుంది. అందరికీ కూడా చెప్పడం జరిగింది నేను గతంలో ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి అన్నాను. అయితే ఇక్కడ అందరూ అభ్యర్థులు గమనించాలి, 2025 మరియు 2026 ఈ సంవత్సరంలో మనకి జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి తీసుకుంటే మనకి బయాలజీయే తీసుకుందాం. ఒక ఆర్ఆర్బి గ్రూప్ డి బయాలజీ తీసుకుంటే దాదాపుగా ఎన్ని ప్రశ్నలు అడిగాడు తెలుసండి? దాదాపుగా మనకి 875 ప్రశ్నల్లో కేవలం బయాలజీ పార్ట్ అడగడం అనేది జరిగిందనమాట. కేవలం బయాలజీ పార్ట్. అలా కాకుండా మనకి ఓవరాల్గా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇవన్నీ మనం తీసుకుని దాదాపుగా 2525 క్వశ్చన్స్ మనకి జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. అందులో బయాలజీయే 875 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే అండి ఇక్కడ 875 ప్రశ్నలు కూడా మనకి వీటి యొక్క ప్యాటర్న్ అంటే అడిగే విధానం చూస్తే ఈసారి అయితే షాక్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి 12th స్టాండర్డ్ దాకా క్వశ్చన్స్ అనేది వెళ్ళడం జరిగింది. మీకు నేను ప్రూవ్ చేస్తా 100% నేను చెప్తున్నాను. ఇంటర్మీడియట్ ఎన్సీఆర్టీ టచ్ చేయడం జరిగింది. అభ్యర్థులందరూ గమనించాలి. కావాలంటే నేను ఒక్కొక్కటి మీకు చెప్పుకుంటూ ప్రతి క్వశ్చన్ ఏ క్లాస్ నుంచి వచ్చిందో చెప్పుకుంటూ వెళ్తాను, మీరు గమనించండి. కావాలంటే 12th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ కూడా టచ్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఎలర్ట్ అవ్వాలి. 2026 గ్రూప్ డి అనేది ఏదైతే ఉందో 2026 గ్రూప్ డి అనేది ఇంకా డెప్త్ అనేది పెరిగిపోతుంది. ఖచ్చితంగా గమనించాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ ఏ క్లాస్ నుంచి వచ్చాయి, ఎలా అడుగుతున్నాడో చూస్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది అనమాట. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో అంటే 9th క్లాస్ 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు దాటి ఇంటర్మీడియట్ని కొన్ని క్వశ్చన్స్ అయితే టచ్ చేయడం జరిగింది. మీకు అవన్నీ కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు ఎవరైతే 2026 గ్రూప్ డి కోర్స్ మన దగ్గర తీసుకున్నారో, ఒక 2026 గ్రూప్ డి కోర్స్ యాక్చువల్ 299 పెట్టడం జరిగింది కదా. సో ఈ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్లో గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ లెవెల్లో మళ్ళీ ఉన్నటువంటి క్లాసెస్ ఏవైతున్నాయో ఈ క్లాసెస్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 80 వీడియోలు ఉన్నాయి యాప్లో, ఆల్రెడీ 80+ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ 80+ వీడియోస్ కూడా ఎక్కడైతే ఏ కాన్సెప్ట్ అయితే ఇంటర్మీడియట్లో ఉందో ఆ కాన్సెప్ట్ అనేది ఇంటర్మీడియట్ రేంజ్లో మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీర్ణ వ్యవస్థ ఉందనుకోండి, జీర్ణ వ్యవస్థ అనేది ఆల్రెడీ ఇంటర్మీడియట్ రేంజ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇదే జీర్ణ వ్యవస్థ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి? శ్వాసక్రియ వ్యవస్థ. ఈ శ్వాసక్రియ వ్యవస్థ అనేది యాక్చువల్గా 10th క్లాస్ ఎన్సీఆర్టీ రేంజ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఇంటర్మీడియట్ రేంజ్లో మళ్ళీ అదే టాపిక్ని మీకు డెప్త్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయితే ఓకే, దాన్ని మళ్ళీ మారుస్తున్నాం. మళ్ళీ మార్చడం అంటే ఏంటంటే దాని యొక్క డెప్త్ అనేది పెంచుకుంటూ కంటెంట్ అనేది కొత్త కంటెంట్ మళ్ళీ యాడ్ చేసుకుంటూ వస్తాయి. యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని దించేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు శ్వాసక్రియ వ్యవస్థను వచ్చింది అనుకోండి, ఇది ఏ క్లాస్లో ఉంటుంది? 7th ఉంటుంది, 10th ఉంటుంది అండ్ ఇంటర్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం?
7th 10th ఇంటర్ ఈ మొత్తం కంటెంట్ ఓకేనా. మారినటువంటి కొత్త పుస్తకాలు ఎన్సీఆర్టీలు మారినాయి కదా, అందులో పెద్ద మార్పులు ఏం లేవు అనమాట. పుస్తకాలు మారడం ఓకే కానీ పెద్ద మార్పులు లేవు ఓకేనా. ఆ మారిన సమాచారం 7th 10th ఇంటర్లో అంటే లింక్ ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే అన్నీ కూడా ఇంటర్మీడియట్ రేంజ్లో మళ్ళీ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా సందేహాలు ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. 7981450336 ఇది నా నెంబర్ అండి. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టాలి ఓకేనా. టెక్స్ట్ మెసేజ్ అంటే మామూలు మెసేజ్ SMS పెడితే మీకు నేను ఫ్రీ టైంలో నేనే మీకు కాల్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా. రైట్, కాబట్టి ఇప్పుడు ప్యాటర్న్ అనేది మారుతూ వస్తుంది కాబట్టి అభ్యర్థులు ఎలర్ట్ అవ్వాలి. మీకు ఇప్పుడు గతంలో జరిగినటువంటి అంటే రీసెంట్గా జరిగినటువంటి 2025-26 క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ డిస్కస్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది సీన్ అంతా కూడా ఓకేనా, ఎలా ఉంది ఏంటి వాట్ ఈస్ వాట్ అని. అండ్ ఈ 101 షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఓకేనా, ఈ 101 షిఫ్ట్లు కూడా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే అభ్యర్థులందరూ కూడా గమనించాలి ఏంటిదంటే ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కానీ ఓకేనా, అన్ని క్వశ్చన్స్ కూడా ఏంటంటే మనకి ఇంగ్లీష్ మీడియంలో PDF ఉంది. అండ్ మీరందరూ తెలుగు మీడియం ఉండే ఉంటారు. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా నో వర్రీస్ ఓకేనా, మీరు ఎవరు వర్రీ అవ్వద్దు. ప్రతి క్వశ్చన్ 100% మీకు తెలుగు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ నేను మీకు తెలుగు లాంగ్వేజ్లో రైటింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే మీకు అర్థమయ్యే విధంగా తెలుగులో కూడా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి. రైట్, మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పటికీ ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దామండి. కంప్లీట్గా మనకి బయాలజీలో ఈ గ్రూప్ Dలో 875 క్వశ్చన్లు ఇచ్చాడు కదా. ఈ 2025-26 జరిగినటువంటి ఈ 101 షిఫ్ట్ల యొక్క బయాలజీ క్వశ్చన్స్ కూడా మీకు కంప్లీట్గా మీకు వీడియోస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ గమనించండి. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఏవైతే మీకు PYQs చెప్తున్నానో అంటే ఏవైతే మీకు ఇప్పుడు 2025-26 అడిగిన క్వశ్చన్స్ డెప్త్ ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇదే డెప్త్తో మీకు ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో యాప్లో కంటెంట్ కూడా మళ్ళీ అప్డేట్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఏ రోజు ఏ టాపిక్ అప్డేట్ అవుతుందో కూడా మీకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ గమనించాలి ఓకేనా. మరి స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ మరి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఓకే అండి, మరి ఇందులో భాగంగా మనకి సిలబస్లో టాపిక్ వైజ్ మనకి క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి. అందులో భాగంగా బయాలజీ, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అనే టాపిక్ అంటే ఏంటంటే మానవ శరీరం యొక్క అంతర్నిర్మాణ శాస్త్రం ఓకేనా. అంతర్నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం అంటే ఏం లేదండి, మానవ శరీరం యొక్క అంతర్ అవయవాలు మరియు వాటి యొక్క పనితీరుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. మరి ఇవన్నీ కూడా మనకి ఏ క్లాస్లో ఉన్నాయి, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకి 10th క్లాస్లో ఉన్నాయి. మరి అదేవిధంగా పేరుకే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ని ఫుల్ లెవెల్లో టచ్ చేస్తూ రావడం జరిగిందనమాట ఓకేనా. ఎందుకంటే మీకు చెప్పాను ఆల్రెడీ, నేను ఆల్రెడీ స్కూల్ టీచర్ని కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఏ లైన్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. అందులో చూసుకుంటే ఏ లైన్ కూడా డైరెక్ట్ లైన్ కాదండి ఓకేనా, ఏది కూడా డైరెక్ట్ లైన్ మీకు డైరెక్ట్ లైన్ అసలు కాదు. 100% మీకు ఏంటంటే ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా 100% మీకు ఇక్కడ అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా అప్లికేషన్ బేస్డే కాబట్టి మనం పూర్తి స్థాయిలో అవగాహనతో ఉండాలన్నమాట ఓకే. మరి అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, ఏ డిక్రీజ్ ఇన్ ఆక్సిజన్ అవైలబిలిటీ ఇన్ ద ఎన్వైరన్మెంట్. జాగ్రత్తగా వినండి, తెలుగు మీడియం వారు కంగారు పడిపోకండి ఓకేనా. మీకు అందరికీ అర్థమయ్యే విధంగా మీకు చెప్పేదానికి ప్రయత్నిస్తాను ఓకేనా. అయితే క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏ డిక్రీజ్ ఇన్ ఆక్సిజన్ అవైలబిలిటీ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ఫస్ట్ ఇంపాక్ట్ విచ్ స్టెప్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఇన్ యానిమల్ సెల్స్ ఓకేనా. సో క్వశ్చన్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. తెలుగు మీడియం వారు కంగారు పడకండి, ఏ లేదండి, మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణంలో ఓకేనా, మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణంలో ఆక్సిజన్ అనేది తగ్గిపోతే ఏమవుతుందండి, ఆక్సిజన్ తగ్గిపోతే ఏమవుతుంది, జీవులు అంటే మనమే కదా, మనకు కూడా ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోద్ది అనమాట. తగ్గిపోయినప్పుడు ఏమన్నాడు, మోస్ట్ లైక్లీ టు ఫస్ట్ ఇంపాక్ట్ విచ్ స్టెప్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ అనేది మనకి చుట్టూ ఉన్నటువంటి పర్యావరణంలో తగ్గిపోయిందో అప్పుడు మన శరీరంలో కూడా ఆక్సిజన్ శాతం తగ్గిపోద్ది. తగ్గిపోయినప్పుడు సాధారణంగా
మన శరీరంలో వాయు శ్వాసక్రియ జరుగుతుంది. మీ అందరికీ తెలిసింది, 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. అవునా, వాయు శ్వాసక్రియ జరుగుతుంది. వాయు శ్వాసక్రియ అంటే ఏంటండి? ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటండి? ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరగడం, అంతే కదా? ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరగడం, అవునా కదా? మరి ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియని ఏమంటాం? ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. అయితే మనకేమన్నాడు? పర్యావరణంలో ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది తగ్గుతుందో వాయు శ్వాసక్రియలో ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది ప్రభావితం చెందుతుంది జంతు కణాలలో అన్నాడు. మరొకసారి చెప్పనా, ఇక్కడ రాయన క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. జంతు కణాలలో, ఓకేనా, జంతు కణాలలో ఆక్సిజన్ శాతం అనేది తగ్గినప్పుడు, ఓకేనా, ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు వాయు శ్వాసక్రియలో, ఓకేనండి, వాయు శ్వాసక్రియలో ఏ దశ ప్రభావితం చెందుతుంది అని అడిగాడండి. ఆప్షన్ 1 ఈటీసీ ఎలక్ట్రాన్ రవాణా, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఆప్షన్ 2 గ్లైకోలైసిస్. ఆప్షన్ 3 క్రెబ్స్ సైకిల్. ఆప్షన్ 4 లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్. ఇక్కడ మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. జనరల్గా ఎలిమినేషన్ మెథడ్ అనేది మన అందరికీ రావాలి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టి సబ్జెక్ట్ ఉంటే మనం ఎలిమినేషన్ అనేది ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఓకే, లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ అన్నాడు. యాక్చువల్గా ఫెర్మెంటేషన్ అంటే ఏంటంటే కిణ్వనం, అవునా? ఫెర్మెంటేషన్ అంటే ఏంటంటే లాక్టిక్ యాసిడ్ అనేది మనకి సాధారణంగా ఫెర్మెంటేషన్ అంటే ఏంటి? కిణ్వనం, ఓకేనా? కిణ్వనం అనే పద్ధతిలో ఏం ప్రొడ్యూస్ అవుద్ది? మీ అందరికీ తెలుసు కదా, ఇథనాల్. ఏం ప్రొడ్యూస్ అవుద్దండి? ఇథనాల్. కానీ ఇక్కడ ఏమన్నాడు? లాక్టిక్ యాసిడ్ అన్నాడు. సాధారణంగా లాక్టిక్ యాసిడ్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది? మన యొక్క కండరాలలో, మన యొక్క మజిల్స్లో అవాయు శ్వాసక్రియ జరిగేటప్పుడు, అవునా? ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడండి? ఏరోబిక్ అన్నాడు. అంటే ఇక్కడ అవాయు శ్వాసక్రియ సంబంధించిన ఆప్షన్ ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాం? ఎలిమినేట్ చేసేద్దాం. ఓకేనండి, దీన్ని మనం ఎలిమినేట్ చేసేసుకుందాం. ఓకేనా? మరి నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఆప్షన్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైనా మన శరీరంలో వాయు శ్వాసక్రియలో ఉండేటప్పుడు, వాయు శ్వాసక్రియ జరుగుతుంది కదా ఆక్సిజన్ సమక్షంలో, దీని యొక్క శాతం తగ్గిపోయింది కదా. ఇప్పుడు తగ్గిపోయినప్పుడు ఏమవుద్దంటే 10th క్లాస్ పుస్తకంలో ఇస్తాడు, ఏటీపీ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఒక ఏటీపీలో ఒక పాస్పేట్ ఖర్చు అయిపోతే మిగిలిన వాడు ఎవడంటే ఏడీపీ. మళ్ళీ ఏడీపీకి ఒక పాస్పేట్ యాడ్ అయ్యి మళ్ళీ ఎలా మారుతుంది? ఏటీపీ. మీ అందరికీ తెలుసు ఏటీపీ అనేది ఏం విడుదల చేస్తుంది? శక్తిని విడుదల చేస్తుంది. శక్తి ఏ రూపంలో విడుదలవుతుంది? ఏటీపీ రూపంలో. ఓకేనా? ఏటీపీ రూపంలో అన్నాం. మరి ఒక శక్తి అంటే ఏంటి? 7200 క్యాలరీలు. ఒక ఏటీపీ అంటే 7200 క్యాలరీల శక్తి. అంటే నీకు ఏమర్థం అవుతుంది ఇక్కడ? ఏడీపీకి ఒక పాస్పేట్ యాడ్ అవ్వడం ద్వారా ఏటీపీగా వచ్చేసింది. ఇలా ఏటీపీలో ఒక పాస్పేట్ పోగా మళ్ళీ ఒక పాస్పేట్ వచ్చి ఏడీపీ అయ్యి మళ్ళీ ఏడీపీకి ఒక పాస్పేట్ వచ్చి ఏటీపీగా మారి ఈ పద్ధతి అంతా కలిపి ఏమంటారంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఏమన్నాడు? ఆక్సిజన్ లేనప్పుడు అన్నాడు. ఆక్సిజన్ లేనప్పుడు అంటే అది ఎలా మారిపోద్ది? ఏడీపీ అన్నాను. ఏడీపీకి ఇప్పుడు ఎవరు వచ్చి కలిసారన్న? పాస్పేట్ కలిసారన్న. ఓకేనా? ఇలా ఇప్పుడు ఎలా మారిపోయింది? ఏటీపీ అన్న. ఓకేనా? ఏటీపీ అంటే ఎన్ని క్యాలరీల శక్తి అండి? 7200 క్యాలరీల శక్తి అనుకున్నాం. అందుకే ఏటీపీని మనం ఏమని పిలుస్తామంటే సెల్ కరెన్సీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సెల్ కరెన్సీ అని చెప్పి పిలుస్తారు. ఇలా జరిగే పద్ధతి అంతా ఎక్కడ జరుగుతుందంటే ఎలక్ట్రాన్ రవాణా, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఓకేనా? ఎలక్ట్రాన్ రవాణాలో జరుగుతుంది. ఆప్షన్ 2 గ్లైకాలసిస్లో ఏం జరుగుతుందంటే C6H12O6 అంటే ఏంటి? గ్లూకోజ్ కదా. గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి? C6H12O6. ఈ గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది, లాస్ట్ శక్తి విడుదల అవుతుంది. కాబట్టి గ్లైకాలసిస్ అనేది కాదు. అక్కడ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వాలన్నా ఇక్కడ మనకి ఏం లేదు, ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంది కదా. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి నెక్స్ట్ మనకి గ్లైకాలసిస్ అంటే తెలుసు. ఓకేనా? గ్లైకాలసిస్ అంటే చెప్పాను, కానీ ఇది రైట్ ఆన్సర్ కాదు. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయని రైట్. మరి క్రెబ్స్ సైకిల్ అన్నాడు కదా. క్రెబ్స్ వలయం అంటే ఏంటి? క్రెబ్స్ వలయాన్ని మన సిట్రిక్ యాసిడ్ వలయం లేదా సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని చెప్పేసి మనం పిలుస్తారనమాట. ఇందులో ఒక 8 స్టెప్స్ ఉంటాయి. 8 స్టెప్స్ ద్వారా మైటోకాండ్రియాలో అనేది శక్తి ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అది కూడా ఎప్పుడు మనకి క్రెబ్స్ సైకిల్ అనేది ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండేటప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎప్పుడు అడిగాడు? 9/2/2026 అంటే రీసెంట్గానే కదా, ఒక మొన్న 9వ తేదీని అడిగాడు అనమాట. సో 9A మార్నింగ్ షిఫ్ట్ 1లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనండి, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డైరెక్ట్లీ కంట్రోల్స్ ద మూమెంట్ ఆఫ్ వాలంటరీ మజిల్స్. ఓకే, నీ క్వశ్చన్ ఇప్పుడు అడిగారు చూడండి. 14/12/2025 12:45 నుంచి 2:15 ఒక సెకండ్ షిఫ్ట్. ఓకే, మరి దీనికి ఇక్కడ చూడండి ఏమన్నాడు, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డైరెక్ట్లీ కంట్రోల్స్ ద మూమెంట్ ఆఫ్ వాలంటరీ మజిల్స్. తెలుగు మీడియం వరకు కంగారు పడిపోకండి. వాలంటరీ మజిల్స్ అంటే ఏంటి? నియంత్రిత కండరాలు. వాలంటరీ మజిల్స్ అంటే ఏంటండి? నియంత్రిత కండరాలు అంటే ఏంటి? నియంత్రిత కండరాలు అంటే ఏంటి? నియంత్రిత కండరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చేతులు ఉన్నాయండి. ఓకేనా, మన చేతులు ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టండి చెప్తాను. ఒక స్క్రీన్ షాట్ కొట్టండి. ఓకేనా, ఇప్పుడు స్క్రీన్ షాట్ కొట్టారు కదా. ఓకేనా, ఇప్పుడు స్క్రీన్ షాట్ కొట్టడానికి ఈ కారణం ఏంటి? నేను మీకు స్క్రీన్ షాట్ కొట్టండి అన్నాను, మీరు స్క్రీన్ షాట్ కొట్టారు. అంటే చేతిలో ఉన్న కండరాలకు బ్రెయిన్ నుంచి మెసేజ్ వచ్చింది ఏమని, అరే బాబు స్క్రీన్ షాట్ కొట్టరని. ఏ కండరాలు అయితే నీ కంట్రోల్లో ఉంటాయో వాటిని నియంత్రిత కండరాలు అంటారు. వాటిని వాలంటరీ మజిల్స్ అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఇక్కడ ఏమన్నాడు, నీ శరీరంలో ఉన్నటువంటి వాలంటరీ మజిల్స్ నియంత్రిత కండరాలు బ్రెయిన్లో ఏ భాగం కంట్రోల్ చేస్తుంది అని అడిగాడు. ఓకేనండి, బ్రెయిన్లో ఏ భాగం కంట్రోల్ చేస్తుంది అని అడిగాడు. ఓకేనా, ఆప్షన్ 1 అసోసియేషన్ ఏరియా. అసోసియేషన్ ఏరియా అంటే ఏంటి? అందరూ గుర్తుపెట్టుకోండి. సాధారణంగా నీకు ఒక చోట గాయం తగిలింది అనుకోండి, ఈ గాయం తగిలినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళేవాడు ఎవడు అంటే నీకు సెన్సరీ నెర్వ్ అనేవాడు తీసుకెళ్తాడు. సెన్సరీ నెర్వ్ అంటే ఎవరు? జ్ఞాననాడి. గుర్తుపెట్టుకోండి, జ్ఞాననాడి తీసుకువెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తారు? ముందుగా స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాముకు తీసుకెళ్తారు. ముందుగా ఎక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది? ముందుగా ఎక్కడికి వెళ్తుంది? వెన్నుపాముకి వెళ్తుంది. వెన్నుపాము నుంచి ఎక్కడికి వెళ్తుందండి? బ్రెయిన్కి సమాచారం వెళ్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది, అరే బాబు గాయం తగిలింది నీ కాలుకి, కాలు వెనక్కి తీరా అని చెప్పేసి మళ్ళీ గాయానికి మెసేజ్ పెడుతుంది అనమాట. ఎవరు పంపిస్తే? బ్రెయిన్. ఇలా మెసేజ్ తీసుకొచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు చాలక నాడి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి వాడిని? చాలక నాడి అంటారు. జాగ్రత్తగా విన్నట్టు రాస్తున్నాను. వాడిని ఏమని పిలుస్తారు? చాలక నాడి. అంటే మనం ఏమని పిలుస్తారంటే మోటార్ నెర్వ్. ఏమని పిలుస్తారండి? మోటార్ నెర్వ్ అంటారు. ఏమని పిలుస్తారు? మోటార్ నెర్వ్. ఓకే, తీసుకెళ్ళేవాడు ఎవడు? మోటార్ నెర్వ్. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ వెళ్ళినటువంటి నాడి, తిరిగి వచ్చినటువంటి నాడి రెండు కలిపి ఎక్కడ మనకి సెంట్రల్గా మన బ్రెయిన్ దగ్గర కలిసి వచ్చేవాడు ఒకడు, పోయేవాడు ఒకడు, ఇలా అందరు కలిసేది అసోసియేషన్ ఏరియా అంటారు. ఓకేనా, సమన్వయపరిచే ప్రాంతం. కాబట్టి ఇది రాంగ్ అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే మోటార్ ఏరియా అన్నాడండి. చాలక ప్రాంతం అంటే చూడండి ఇక్కడ విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డైరెక్ట్లీ కంట్రోల్స్ బ్రెయిన్ వాలంటరీ మజిల్స్. వాలంటరీ చేతులు కదా, చేతులు కదిలేలా చేసేవి అన్నాను. సో బ్రెయిన్ దగ్గర నుంచి ఇటు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేవాడు ఎవడో? చాలక నాడి. అంటే మోటార్ నెర్వే కదా. సో మోటార్ నెర్వ్ కదిలితేనే కదా అంత జరుగుతుంది. కాబట్టి మోటార్ ఏరియా అనేది రైట్ అవుతుంది అనమాట. చాలామంది తప్పు ఎక్కడ చేస్తారు తెలుసు? మిడిల్లో అబ్లాంగేటా అని పెట్టేస్తారు. ఇది అసలు కాదు. ఓకేనా, మిడిల్లో అబ్లాంగేటా అనేది కాదనమాట. సెన్సరీ ఏరియా అసలు అవ్వదు. ఎందుకు సెన్సరీ ఏరియా? సెన్సరీ అంటే ఏంటి? జ్ఞాననాడి, జ్ఞాన ప్రాంతం ఎందుకు అవుతుంది? కండరాలు కదలాలి కదా. కదలడం అనేది ఎవరి కంట్రోల్ ఉంటుంది? మోటార్ ఏరియా మీద కంట్రోల్ అయి ఉంటుంది అనమాట. ఓకే, మీకు ఆ లెసన్ వింటే, యాప్లో క్లాస్ వింటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? మోటార్ ఏరియా అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే తెలుగు మీడియం వాళ్ళు మీ అందరికీ అర్థమైతే అర్థమవుతుందని చెప్పి కామెంట్ చేయండి. అర్థం కాకపోతే అర్థం కాలేదని కామెంట్ చేయండి. ఇంకా నేను ఏ మార్పులు చేయాలనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అవసరమైతే పూర్తి క్వశ్చన్ తెలుగులో రాసేస్తాను. ఓకేనా, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు అర్థం చేసుకుంటే బెటర్. ఓకేనా, సో 2 క్వశ్చన్లు అయిపోయాయి. నెక్స్ట్ మన దగ్గర 875 క్వశ్చన్లు ఉన్నాయండి. 875 క్వశ్చన్లకి 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళాలంటే చాలా ప్రాసెస్, చాలా టైంతో పట్టింది. కానీ మీకు ఏంటంటే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. మనకు 5 క్వశ్చన్లు అయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా పూర్తి సమాచారం తెలుసుకొని మనం వెళ్ళాలి. అర్థమైందండి? సో మీకు పూర్తి సమాచారం అంటే ఈ క్వశ్చన్లన్నీ వింటూ యాప్లో క్లాసులు వినిస్తే 100% అప్రోచ్ మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, రైట్. చూడండి, వాట్ ఈజ్ ద లాంగివిటీ పీరియడ్ ఆఫ్ ఎగ్ ఇన్ ద ఫాలోపియన్ ట్యూబ్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్ ఫీమేల్స్? ఓకేనా, తెలుగు మీడియం వారి జాగ్రత్త చూడండి. మీ అందరికీ తెలుసు, యాక్చువల్గా ఒక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ డయాగ్రామ్, రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఓకేనా, ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ డయాగ్రాము, అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించి. ఓకేనా, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన డయాగ్రాము రఫ్ స్కెచ్ వేద్దాం చూడండి. ఓకేనా,
సో రఫ్ స్కెచ్ తీసుకుంటే ఇగోండి మనకి యాప్లో కూడా మీకు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చెప్పాను కదా, మీకు అక్కడ అర్థమైపోతుంది క్లియర్గా. సో ఇక్కడ ఉండేవి ఏంటి, వావరీ. వావరీ అంటే ఏంటి, అండాశయం. వావరీ అంటే ఏంటంటే అండాశయం అంటారు, అవునా. సో మనకి ఇక్కడ ఏమన్నా వాట్ ఈజ్ ద లాంగివిటీ పీరియడ్ ఆఫ్ ఎగ్ అన్నాడు. ఇక్కడండి గుర్తుపెట్టుకోండి, అండాశయం లోపల ఎవడుంటాడు, అండాశయం లోపల ఎవరు ఉంటారంటే అండం ఉంటుంది. అండం అంటే ఏంటి, ఎగ్, అవునా. ఈ ఎగ్కి ఒకవేళ స్పెర్మ్ అంటే శుక్రకణం వచ్చి కలిస్తే, ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ఎగ్కి శుక్రకణం వచ్చి కలిస్తే అదేమవుతుంది, ఫెర్టిలైజ్ అవుతుంది. ఫెర్టిలైజ్ అవడం అంటే ఫలదీకరణం చెందుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ తెలుసు, గతంలో లైవ్లో కూడా చాలా డిస్కస్ చేసాం. ఫలదీకరణం అని జరుగుతుంది. ఫలదీకరణం అంటే ఏంటి, ఫెర్టిలైజేషన్ అంటారు. ఏమంటారండి, ఫెర్టిలైజేషన్, ఓకేనా. ఫెర్టిలైజేషన్ ఫలదీకరణం అంటే. ఫలదీకరణం అనేది ఎక్కడ జరిగింది, ఈ ప్రాంతంలో జరిగింది లేదా ఈ ప్రాంతంలో జరిగింది. ఈ భాగాన్ని ఏమంటారు, ఓవిడక్ట్ అని చెప్పి పిలుస్తారు లేదా అండనాళం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, అండనాళం అంటారు. ఏమని పిలుస్తారు, అండనాళం. అండనాళం లేదా ఫాలోపియన్ నాళం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, అండనాళం లేదా ఫాలోపియన్ నాళం అని చెప్పి పిలుస్తారు, ఓకేనా. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఒకవేళ ఫలదీకరణం జరిగితే, ఫెర్టిలైజేషన్ జరిగితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ, ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. తెలుగు మీడియం అభ్యర్థులు చూడండి, ఆడవారిలో, ఓకేనా, ఫలదీకరణం అనేది ఒకవేళ జరగకపోతే, ఓకేనండి, ఆడవారిలో ఒకవేళ ఫలదీకరణం జరగకపోతే, ఫలదీకరణం జరగాలి అంటే ఒక గుర్తుపెట్టుకోండి, ఫలదీకరణం అనేది జరగాలి అంటే ఈ ఫాలోపియన్ నాళం దగ్గర జరగాలి, అవునా కాదా. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్, ఒకవేళ ఫెయిల్ అయితే అంటే అని చెప్పి మనకు అంటున్నాడు, ఓకేనా. ఒకవేళ ఫెయిల్ అయితే ఇక్కడ ఎగ్ ఎంతకాలం ఉంటుంది, అండం ఎంతకాలం ఉంటుంది అని అడిగాడు, ఓకేనా. రైట్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మిమ్మల్ని కన్వే చేయడానికి ఇంత ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు, ఓకేనా. అయితే ఫెయిల్ అయితే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది అడిగాడు ఇక్కడ, ఓకేనా. ఎన్ని రోజులు డైరెక్ట్ పెట్టేది 1 నుంచి 2 రోజులు ఉంటుంది, తర్వాత ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. 28 రోజుల సైకిల్లో పీరియడ్స్ రూపంలో, పీరియడ్స్ టైంలో బయటకు వచ్చేస్తుంది అనమాట, ఓకేనండి. అర్థమైంది అనుకుంటా, ఓకే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇగోండి మీకు చెప్పాను కదా ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడని, ఓకే. ఇంటర్మీడియట్ లెవెల్లో అడిగిన క్వశ్చన్స్ ఇగోండి, ఇది ఒక క్వశ్చన్, ఇంటర్మీడియట్ లెవెల్లో అడిగినటువంటి క్వశ్చన్, ఓకే. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ మజిల్స్ సో ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ వెన్ స్టెయిన్డ్ అప్రోప్రియేట్లీ. చూడండి సార్, ఈ క్వశ్చన్ మనకి సాధారణంగా ఈజీ క్వశ్చనే, కానీ కొంచెం కంటెంట్ 9th క్లాస్ ఎన్సీఆర్టీ అర్థమైతే చాలు, ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ యాక్చువల్గా ఏంటంటే క్లాసుల్ని క్లారిటీగా మనం వింటేనే అర్థమవుతాయి, లేదంటే అంత ఈజీగా అర్థం కాదు. 9th క్లాస్ కణజాలాలు అనే పాఠంలో నేను చెప్పాను యాప్లోనే, ఓకేనా. ఏం లేదండి, ఇక్కడ 4 రకాల కండరాలు ఇచ్చాడండి, ఓకే. 4 రకాల కండరాలు ఇచ్చాడు, ఓకేనా. ఆప్షన్ 1 ఏంటంటే అస్థి కండరాలు, స్కెలిటల్ మజిల్స్, ఓకేనా. ఒకటిది ఏంటంటే అస్థి కండరాలు, ఓకేనా. ఒకటిది ఏంటి, అస్థి కండరాలు, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి కండరాలు, గుర్తుపెట్టుకోండి. ఇంకేంటంటే జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి కండరాలు, ఓకేనా. సో జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి కండరాలు, ఓకేనా. సో జీర్ణ వ్యవస్థలో గల కండరాలు, ఓకే. క్వశ్చన్ అర్థమయ్యేలా చెప్తాను. తర్వాత విసరల్ మజిల్స్ అంటే శరీరంలో అంతర్భాగాలలో గల కండరాలు, ఓకేనా. అంతర్భాగాలలో గల కండరాలు. తర్వాత ఇన్వాలంటరీ మజిల్స్ అంటే ఏంటంటే, ఇన్వాలంటరీ మజిల్స్ అంటే అనియంత్రిత కండరాలు, ఏవైతే మన కంట్రోల్లో ఉండవో, కంట్రోల్ ఉన్న కండరాలు. ఉదాహరణ కంటి రెప్పలు అనేవి మన కంట్రోల్ ఉండవు కదా, కన్ను మూయడం తెరవడం అనేది. సో ఇది 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఈ 4 ఆప్షన్స్లో అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యూమన్ మజిల్స్ అంటే 4 రకాల మానవుల్లో ఉన్న కండరాల్లో ఏది ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ కనిపిస్తాయి అన్నాడు. అంటే ఏంటి, ఒక కండరం ముక్క తీసుకుందాం, ఒక కండరం లేదా ఒక మాంసం ముక్క, ఇది మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు మధ్యలో ఇలా డార్క్ బ్యాండ్స్ కనబడతాయి, అక్కడక్కడ ఇలా లైట్ కనిపిస్తాయి, మళ్ళీ డార్క్ ఇలా కనిపిస్తాయి, మళ్ళీ ఎక్కడెక్కడ లైట్ మళ్ళీ డార్క్ కనబడతాయి, లైట్ వస్తాయి, మళ్ళీ డార్క్ కనబడతాయి, మళ్ళీ లైట్ వస్తాయి, ఓకేనా. ఇలా ఎక్కడ కనిపిస్తాయి అని అడిగాడు, ఏ కండరాలు కనిపిస్తాయి అని అడిగాడు, ఓకేనండి. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే అస్థి కండరాలు, స్కెలిటల్ మజిల్స్లో. జీర్ణ కండరాలు కనబడవు, అంతర్భాగాలు కనబడవు, ఇన్వాల్వ్డ్ మజిల్స్తో కనబడవు అనమాట, ఓకేనా. సో ఈ బిట్కి ఇంకా అర్థం చేసుకోవడం ఎలా సార్ అంటే, మీరు 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉన్న కణజాలాలని పాఠం చదవాలి.
లేదా యాప్లో ఉన్నటువంటి కణజాలాలు అనే పాఠం వింటే మీకు కంప్లీట్గా అర్థమైపోద్ది అనమాట. ఓకేనండి. సో ఈ 10/12/2025 9 AM టు 10:30 AM మార్నింగ్ షిఫ్ట్లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా, అందరూ గమనించాలి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? రీడ్ ద గివెన్ అసర్షన్ అండ్ రీజన్. ఏం లేదండి, అసర్షన్ ఇచ్చాడు, రీజన్ ఇచ్చాడు, ఇందులో రైట్ ఆన్సర్ ఏది అడిగాడు. మీ అందరికీ తెలిసిందే కదా ఈ ప్యాటర్న్. ఓకేనా, రైట్. క్వశ్చన్ చూడండి. ద ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ ఇన్ ఫిమేల్స్ అక్కర్స్ ఎర్లియర్ దాన్ ఇన్ మేల్స్. ఓకేనా, చూడండి. ఆడవారిలో మగవారి కన్నా, గుర్తుపెట్టుకోండి, ఆడవారిలో మగవారి కన్నా ముందుగా ఓకేనా కౌమార దశ అనేది వస్తుంది. ఓకేనా, ఆ కౌమార దశ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, బట్ బోత్ అటైన్ దర్ ఫైనల్ హైట్ బై 18 to 20 years of ఏజ్. ఇది కౌమార దశ అంటే మీకు తెలియాలి. అందుకే కౌమార దశ అంటే టీనేజ్, ఆల్మోస్ట్ ఒక టీనేజ్ అంటే 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు టీనేజ్ అంటారు కదా. అంటే మొటిమలు వస్తుంటాయి, చెమట పడుతుంటుంది, అవాంఛనీయ రోమాలు, అన్వాంటెడ్ హెయిర్ పెరుగుతుంటుంది, అట్రాక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి కదా. ఆ దశ అనేది మగవారి కన్నా ముందే ఆడవారిలో ప్రారంభమవుతుంది. కానీ ఇద్దరిలో కూడా 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఫైనల్ హైట్కి చేరుతారు అంటాడు. ఇది అసర్షన్. రెండోది, ఆల్దో ప్యూబర్టీ బిగిన్స్ లేటర్ ఇన్ మేల్స్ అంటే ఏంటో తెలుసా? నిజమే, ఇక్కడ మగవారిలో ఆడవారి తర్వాత ఈ లక్షణాలు అంటే కౌమార దశ స్టార్ట్ అవుతుంది. కానీ దైర్ గ్రోత్ స్పాట్ ఈజ్ మోర్ ర్యాపిడ్ దాన్ ఫిమేల్స్. ఆడవారి కన్నా మగవారికి లేటుగా లక్షణాలు వచ్చినప్పటికీ ఓకేనా పెరుగుదల మాత్రం అబ్బాయిలు చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటాడు, అమ్మాయిలతో పోలిస్తే అంటాడు. ఓకేనా, ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు? ఏ మరియు ఆర్ రైట్ అట. కానీ ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏ గట. ఆర్ అనేది ఏకి సరైన వివరణ అంట. ఓకేనా, ఆప్షన్ 2 ఏ అనేది రైట్ అట, ఆర్ అనేది తప్పట. ఓకేనా, ఏ అనేది రైట్ అట, ఆర్ అనేది తప్పంట. ఓకేనా, ఆర్ అనేది తప్పంట. ఓకేనా, అంతే కదా, ఆర్ అనేది ఇక్కడ తప్పే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్ తప్పు అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఏంటి రైట్ అవుతుంది. ఆర్ అనేది తప్పు అవ్వదు, రైట్ అవుతుంది. ఎందుకు? ఆ అబ్బాయిల్లో గ్రోత్ ఆడవారి కంటే ముందుగానే ఉంటుంది. కానీ చూద్దాం ఒకసారి. ఏ అనేది తప్పు, ఆర్ అనేది రైట్ అట. అసలు ఏ అనేది తప్పు, ఆర్ అనేది రైట్. చూడండి, ఏ అనేది తప్పు అంట, ఆర్ అనేది రైట్ అంట. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ ఆప్షన్, ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఏ మరియు ఆర్ రెండు రైటే, కానీ ఈ ఆర్ ఏకి సరైన వివరణ కాదు. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో ఇస్తారు ఇక్కడ ఆడవారిలోనే పెరుగుదల వేగంగా ఉంటుంది అని చెప్పి 8th క్లాస్ ఎన్సీఆర్టీలో ప్యూబర్టీ అంటే రీచింగ్ ది ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ కౌమార దశకు చేరుట అనే పాఠంలో మనకి ఇస్తాడు. యాక్చువల్గా ఇలాంటి బిట్స్ వస్తే ఏం చేస్తారు? మా బయాలజీ యాప్లో ఇలాంటి క్లాసులు చెప్పలేదంటారు. క్లాసులు కాదు, మీకు అర్థం కావాల్సింది ఏంటి? కంటెంట్ ప్లస్ కాన్సెప్ట్. పూర్వం రోజుల్లాగా బిట్ బ్యాంకులు చదువుకుని వెళ్ళిపోతాం, పీడిఎఫ్లు చదువుకుని వెళ్తాం అంటే వద్దు. నేను ముందే చెప్తున్నా, ఏ యూట్యూబర్ ఇచ్చినటువంటి పీడిఎఫ్స్ చదవకండి. ఈవెన్ నేను కూడా ఇచ్చిన పీడిఎఫ్లు మీరు చదవకండి. పీడిఎఫ్లు చదివితే కొంత లిమిటెడ్గా మేము రాస్తాం తప్ప మొత్తం రాయలేం కదా. మీకు అల్టిమేట్ ఏంటంటే క్లాసెస్ పూర్తిగా వింటే చాలు, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అర్థమైందండి? ఓకేనా, అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ముందు ఒకసారి డిస్కస్ చేసాం మనం. ఓకేనా, ముందు అంటే ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఎక్కడ బ్రెయిన్ గురించి మాట్లాడుతూ మీకు ఒక సైకిల్ చెప్పాను చూసారా? ఇక్కడ 2270 క్వశ్చన్. మీకు కావాలంటే వీడియో ముందుకు వెళ్ళి వినండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా, చూడండి క్వశ్చన్ చూడండి. ఇన్ రిఫ్లెక్స్ ఆర్క్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ప్యాత్ ఆఫ్ ద ఇంపల్స్. రిఫ్లెక్స్ ఆర్క్ అంటే తిరోగమన చర్య అంటారు. రిఫ్లెక్స్ ఆర్క్ అంటే లేదా ప్రతీకార చర్య. ఓకేనా, ప్రతీకార చర్య అంటారు. సింపుల్ అండి, మీకు ముందు చెప్పిన క్వశ్చన్ మీకు వింటే అర్థమైపోతుంది. ప్రతీకార చర్య అంటే రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు. ప్రతీకార చర్య అనేది అల్టిమేట్గా ఎక్కడ జరుగుతుందంటే స్పైనల్ కార్డ్ దగ్గర జరుగుతుంది. ఓకేనా, స్పైనల్ కార్డ్ 10th క్లాస్ ఎన్సీఆర్టీలో నియంత్రణ మరియు సమన్వయం అనే పాఠం దగ్గర మనకు ఉంటుందండి రిఫ్లెక్స్ ఆర్క్. ఏం లేదండి, ఒక బౌల్ ఉందమ్మా. ఓకేనా, ఒక బౌల్ ఉంది. ఈ బౌల్లో మనకు వేడి నీళ్ళు ఉన్నాయి, బాగా మరుగుతూ ఆవిర్లు వెళ్తున్నాయి. దీన్ని మనం చేయితో టచ్ చేస్తాం. వెంటనే ఏం చేస్తావు? ఆహా, శీతాకాలం ఎంత చల్లగా ఉందంటావా, లేకపోతే వెంటనే వెనక్కి తీస్తావా? ఇమ్మీడియట్గా వెనక్కి తీసేస్తావు.
అంటే ఇలా చేయి పెట్టగానే ఇలా వెనక్కి తీసేస్తావు, ఇలా తీయడం, ఇలా పెట్టడం, ఇలా చేయి తీసేయడం అనే ప్రాసెస్లో ఏం జరుగుతుందని అడిగాడు ఇక్కడ. ఓకేనా, రైట్. మొదటగా రిసెప్టర్ అంటే ఏంటి? ఎక్కడైతే చేయి పెట్టామో ఓకేనా, మన చేతిని పెడతాం ఆ ప్రాంతం రిసెప్టర్ అంటారు. తర్వాత దాన్ని మోటార్ న్యూరాన్ తీసుకెళ్తుందంట, చాలక నాడి అనేది తీసుకువెళ్తుందంట. ముందు క్వశ్చన్లో నేను ఏం చెప్పాను? ఇక్కడ మొదటగా గాయం తగిలింది, ఎవరు తీసుకెళ్తే సెన్సరీ నెర్వ్ అంటే జ్ఞాననాడి అన్నాను, అవునా? సో మనకి ఇక్కడ ఏమన్నాడు? మోటార్ న్యూరాన్ అంటే చాలక నాడి అన్నాడు. ఏమన్నాడండి? చాలక నాడి. సో యాక్చువల్గా ఇక్కడ ఏం రావాలి? మనకి జ్ఞాననాడి అనేది రావాలి. ఏం రావాలమ్మా? జ్ఞాననాడి అనేది రావాలి. జ్ఞాననాడి అంటే ఏంటి? సెన్సరీ నెర్వ్. జ్ఞాననాడి అంటే ఏంటి? సెన్సరీ నెర్వ్. ఇక్కడ సెన్సరీ నెర్వ్ రాలేదు కాబట్టి ఏ అనేది ఎలిమినేట్ చేసే వెంటనే. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి రిసెప్టర్ అన్నాడు. ఓకే, రిసెప్టర్ అంటే ఎక్కడైతే ఏ ప్రాంతాన్ని తాకిన ప్రాంతం, మన చేతి దగ్గర ఉన్న ప్రాంతం రిసెప్టర్ అంటారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇండికేషను స్పైనల్ కార్డ్కి వెళ్తుందంట. ఓకేనా, స్పైనల్ కార్డ్ అంటే ఏంటి? వెన్నుపాము తర్వాత బ్రెయిన్కి వెళ్తుందంట, తర్వాత కంట్రోల్కి వస్తుందంట. ఓకేనా, తర్వాత కంట్రోల్కి వస్తుందంట. యాక్చువల్ తాకిన వెంటనే స్పైనల్ కార్డుకి రావడం రైటే, కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మోటార్ న్యూరాన్. అంటే స్పైనల్ కార్డుకి వెళ్ళిన వెంటనే ఏం చేయాలి? మీకు ఏం చెప్పాను నేను? ప్రతీకార చర్యలు అనేవి అల్టిమేట్గా ఎక్కడి వరకు వెళ్తాయి? స్పైనల్ కార్డు వరకే వెళ్తాయి. మీకు స్పైనల్ కార్డు వరకు వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? సెన్సరీ వెళ్ళాలి, జ్ఞాననాడి వెళ్ళాలి. వెళ్ళి ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డే వస్తుంది. అంటే వేడి చెయ్యి అక్కడ పెట్టో తీసేరా బాబు అని చెప్పి స్పైనల్ కార్డే నీకు రిఫ్లెక్స్ ఇచ్చేస్తుంది. బ్రెయిన్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అర్థమైంది? బ్రెయిన్ వరకు ఎందుకు వెళ్ళవసరం లేదు? ప్రతీకార చర్యలు కేవలం రిఫ్లెక్స్ యాక్షన్స్ లేదా ప్రతీకార చర్యలు అంటారు. కేవలం ఎక్కడితో ఆగిపోతాయి అంటే వెన్నుపాముతోనే ఆగిపోతాయి. ఎక్కడితో ఆగిపోతాయండి? వెన్నుపాము. అంటే ఒక మేకు గుచ్చింది అనుకోండి, నొప్పి అనేది వెన్నుపాముకు వెళ్తే అరే బాబు అక్కడ మేకు ఉంది వెనక్కి తీరని చెప్పి రివర్స్ ఇచ్చేది వెన్నుపాము. ఇలా తీసుకెళ్ళాడు జ్ఞాననాడి, సెన్సరీ నెర్వ్. మరి రెస్పాన్స్ ఇచ్చేవాడు మోటార్ నెర్వ్ అంటే చాలక నాడి. కాబట్టి రెండోది ఏమవ్వాలి? ఇక్కడ స్పైనల్ కార్డ్ తర్వాత మోటార్ న్యూరాన్ అవ్వాలి, తర్వాత మజిల్ అవ్వాలి. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ డిఏ రైట్ అవుద్ది. సో ఎలిమినేట్ చేసేసుకోండి ఆప్షన్స్ అన్నీ. ఓకేనండి. అంటే కాన్సెప్ట్ అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు, మీరు ఇంకా పాత పద్ధతిలోనే చదువుకుని వెళ్ళటం అంటే అవ్వదు. ఎందుకంటే క్లాసులు వినాలి, మీరు ఓన్గా నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకొని మీరు ఏ మాక్ టెస్ట్ బయాలజీకి రాయనక్కర్లా. ఎందుకంటే ఈ 2026 ఈ 2025లో అడిగిన బయాలజీ క్వశ్చన్స్ అన్నీ మీరు రివిజన్ చేసేసుకుంటే 100% సక్సెస్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందండి. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎక్కడంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీ జంతు కణజాలాల నుంచి ఇచ్చాడు. నేను యాప్లో క్లారిటీగా చెప్పాను, మీరు అక్కడ చూసుకోండి కావాలంటే. ఓకేనా, ఇన్సైడ్ ద లంగ్స్ ర్యాపిడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద ఎయిర్ అండ్ ద బ్లడ్. ఏ లేదండి, తెలుగు మీడియం వచ్చి చూడండి. ఊపిరితిత్తుల లోపల, ఇన్సైడ్ ద లంగ్స్ అంటే ఊపిరితిత్తుల లోపల వాయువుల వినిమయం అనేది, వాయువుల వినిమయం గుర్తుపెట్టుకోండి, వాయువుల వినిమయం. ఊపిరితిత్తుల లోపల వాయువుల వినిమయం అనేది జరుగుతుంది. వినిమయం అంటే ఎక్స్చేంజ్, గాలికి రక్తానికి మధ్యలో. అయితే ఇక్కడ ఏ కణజాలాలు ఉంటాయి? ఈ కథ అంతా మనకు అవసరం లేదండి. ఓకేనా, మీరు ఈ కథ అంతా మనకు అవసరం, ఇదంతా మర్చిపోండి. ఓకేనా, అసలు ఇదంతా మీరు మర్చిపోండి, ఇది కూడా మర్చిపోండి. క్వశ్చన్ ఏం అడిగాడు? ఇన్సైడ్ ద లంగ్స్ ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఉపకళా కణజాలం ఉండాలి? ఇదే ఆన్సర్, ఇదే క్వశ్చన్. మనకి ఈ కథ అంతా అవసరం లేదు, మనం ఇదంతా చదివితే టైం కిల్ అయిపోద్ది. కంటెంట్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతామండి. ఓకేనా, సో ఊపిరితిత్తుల లోపల ఏముంటుంది? మీరు కావాలంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఒకసారి చెక్ చేయండి. ఊపిరితిత్తుల లోపల ఎలాంటి కణజాలం? సింపుల్, డైరెక్ట్ ఆన్సర్, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, సరళ సల్కల కణజాలం. సింపుల్ అండి. ఓకేనా, సరళ సల్కల కణజాలం, సరళ సల్కల ఉపకళా కణజాలం అంటారు. 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇస్తారు చూడండి. సో ఆన్సర్ ఏంటంటే సరళ సల్కల ఉన్నాను, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఓకేనా, సరళ సల్కల ఉపకళా కణజాలం, సరళ సల్కల ఉపకళా కణజాలం. ఓకేనా, సింపుల్ అనమాట. సరళ సల్కల ఉపకళా కణజాలం, ఇది రైట్ ఆన్సర్ అనమాట. సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, సో ఉపస్తరిత, సిలియేటెడ్ అంటే శైలికామయ, క్యూబాయిడల్ అంటే ఘనాకార, ఇవన్నీ మనకు అవసరం లేదనమాట. ఓకేనా, సో డైరెక్ట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. మనకి ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మనం స్మార్ట్గా మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనండి. సో మీకు నా క్లాసెస్ అనేవి నచ్చినట్టయితే వెంటనే మన యాప్ని డౌన్లోడ్ చేయండి. మన యాప్ ఏంటంటే బయాలజీ ఇట్స్ సింపుల్లో ఇవ్వండి, కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, కోర్స్ లింకు. సో మన యాప్ పేరు ఇవ్వండి, బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ. ఓకేనా,
సో మన యాప్ని డౌన్లోడ్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. 7981450336 అండి నా నెంబర్. అండ్ అదేవిధంగా మీకు 299 కోర్స్ పెట్టడం జరిగింది. 199కి ఈ వీడియో అనేది మీకు పబ్లిష్ చేసిన దగ్గర నుంచి 1 డే వరకు మీకు 199కి ఉంటుంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.